ఈ బిజినెస్ చేయాలి అంటే పెస్ట్ కంట్రోల్ చేయాలి అంటే వితౌట్ ఎనీ లైసెన్స్ చేయొచ్చా? ఫస్ట్ ఆఫ్ ఆల్ పెస్ట్ అంటే ఏంటంటే చాలా మంది తెలియదు. అన్అథరైజ్డ్ ప్రాణాల పైకి తెచ్చుకోవడం. పెస్ట్ కంట్రోల్ అంటే కొంచెం ఐడియా ఉంటుంది, బట్ ఏం తెలుసు అంటే బొద్దింకలు, ఎలకలు, చెదలు, ఇంకొంచెం మందికి వెళ్తే బల్లులు. ఇవన్నీ సోషల్ ఇన్సెక్ట్స్ అంటారు సార్. ఎలకలు 50 floors వరకు పోయింది చూసారా? ఆలోచించలేదు. చాలా ఇబ్బందికరమైన విషయం ఇంకొకటి, ఇంట్లో బల్లులు అవి మనకలానే తిరుగుతూ ఉంటాయి. వాటి ఫంక్షన్ ఏంటంటే రోజుకి కొన్ని రెస్టారెంట్స్ మీద వరుసగా దాడి చేసి మూసేయడం జరిగింది. ఆ వీడియోలు ఫోటోలు చూస్తుంటే అబ్బా అనిపిస్తుంది. ఏంటంటే అస్సలు అంటే చాలా పెద్ద పెద్ద రెస్టారెంట్స్ మనకు డైనింగ్ ఏరియాలో బాగా నీట్గా పెడతారు సార్. బట్ ద మూమెంట్ యూ స్టెప్ ఇన్ టు ద కిచెన్, రెండు బాగా ఇబ్బంది పడతాయి. రాత్రులు దోమలు, పగలు ఈగలు. కుట్టేదల్లా ఓన్లీ ఆడదోమ. సారీ టూరిస్ట్, ఆడదోమ మగవాళ్ళని కొడుతుందా, ఆడవాళ్ళని కూడా కొడుతుందా? అయ్యో, ఫాగింగ్ వల్ల ఉపయోగం సున్నా. వై ఏ ఫ్లై ఈస్ కన్సిడర్డ్ యాజ్ డేంజర్? బర్డ్స్ నుంచి కొన్ని వ్యాధులు మనం వింటాం, పావురాలు. సార్ యాక్చువల్గా ఏంటంటే విషపూరితం ఉన్నాయి మన హైదరాబాద్లో రెండు సార్. ఒకటి నాగుపాము, రెండు ఒకసారి కాటేసింది అనుకోండి 1/2 hour అంతే మనిషి. టైం ఇయ్యదు. క్రిమినల్ని చంపే టర్మినేటరా? అగ్రికల్చర్ పెస్టిసైడ్స్ వాడకూడదు. వెల్కమ్ టు గ్రోత్ టాక్స్. పెస్ట్ కంట్రోల్ అనగానే మనందరికీ గుర్తుకొచ్చేది బొద్దింకలు, ఎలకలు, చెదలు, మహా అయితే బల్లులు. ఇవేనా? ఇంకా ఏమైనా ఉన్నాయా? వెయిట్ గ్రోత్ టాక్స్ అని చెప్పి వీడేంటి పురుగులు, పుట్రలు, చెదలు, పొదలు అంటున్నాడు అనుకుంటున్నారా? అక్కడికే వస్తున్నాను నేను. అసలు మనము చెట్టుకో పుట్టకో ఒక బోర్డు చూసి పెస్ట్ కంట్రోల్ని మనం చాలా తక్కువ బిజినెస్గా చూసే అవకాశాలు ఉన్నాయి. కానీ ఈ బిజినెస్లో ఎంత స్కోప్ ఉంది, మార్కెట్ ఎంత పెద్దగా ఉంది, ఓన్లీ బొద్దింకలకి మందు పెట్టడమేనా, కార్పొరేట్ లెవెల్లో కాంట్రాక్ట్స్ ఎట్లా చేయాలి, ఇవన్నీ తెలుసుకుంటే ఎలా ఉంటుంది? అందుకే ఈరోజు మన గెస్ట్గా డీక్రిమినేటర్స్ అనే కంపెనీ ఫౌండర్ మిస్టర్ సురేంద్రనాథ్ గారు మనతో ఉన్నారు. ఆయన అసలు పెస్ట్ కంట్రోల్ కింద ఏమేమి కేటగిరీస్ వస్తాయి, వాళ్ళు ఎలా కంట్రోల్ చేస్తారు, ఏమేమి కెమికల్స్ వాడతారు, అసలు ఈ బిజినెస్ స్టార్ట్ చేయాలంటే ఎవరైనా చేసేయచ్చా, లేకపోతే సర్టిఫికేట్స్, లైసెన్సెస్ ఏమైనా ఉన్నాయా, అసలు దీనికి ఏమైనా కంట్రోల్ బోర్డు ఉన్నదా, కార్పొరేట్ లెవెల్లో ఏఎంసీస్ తీసుకోవాలంటే ఏం చేయాలి, వాటిని ఎలా సంపాదించాలి, అలాగే కొత్తగా ఈ బిజినెస్ స్టార్ట్ చేయాలనుకున్న వాళ్ళకి ఆయన ఇచ్చిన టిప్స్, ఇవన్నీ మనం తెలుసుకోబోతున్నాం. ఈ పాడ్కాస్ట్ని మీరు పూర్తిగా చూడండి. మీకు నచ్చితే లైక్ చేయండి. ఎవరైనా పెస్ట్ కంట్రోల్ గురించి తెలుసుకోవాలనుకున్న వాళ్ళు కానీ, ఆ బిజినెస్ చేయాలనుకుంటున్న వాళ్ళు కానీ మీకు ఎవరైనా ఉంటే కనుక వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి. హలో సురేంద్రనాథ్ గారు. గుడ్ మార్నింగ్ సార్. ఫైన్, మీరు ఎలా ఉన్నారు? బాగున్నానండి. థ్యాంక్స్ ఫర్ కమింగ్ టు గ్రోత్ టాక్స్ బ్రాడ్కాస్ట్. థ్యాంక్ యూ సార్. సో నాలానే చాలా మందికి పెస్ట్ కంట్రోల్ అంటే కొంచెం ఐడియా ఉంటుంది, బట్ ఏం తెలుసు అంటే బొద్దింకలు, ఎలకలు, చెదలు, ఇంకొంచెం మందికి వెళ్తే బల్లులు. బట్ ఇంతకు మించి పెద్దగా తెలియని వాళ్ళు చాలామంది ఉంటారు. అసలు ఈ పెస్ట్ కంట్రోల్ కేటగిరీలోకి వచ్చేవి ఏమేమి ఉన్నాయి, మీరు ఏమేమి సర్వీసులు చేస్తారు ఈ వాటిని కంట్రోల్ చేయడానికి, మీ స్పెషలైజేషన్ ఏంటి? అంటే సార్ మీరు పెస్ట్ కంట్రోల్ అన్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ పెస్ట్ అంటే ఏంటంటే చాలా మంది తెలియదు. నేను చెప్తాను. పెస్ట్ ఒక ఇంగ్లీష్ డెఫినేషన్ తీసుకుంటే కనుక, మీరు ఇంగ్లీష్ గ్రామర్ డోంట్ పెస్టర్ మీ అంటారు. ఎనీథింగ్ విచ్ అనాయిస్ అంటే మీకు విసుగు పుట్టేది ఒకటి. రెండోది మీకు ఎకనామికల్గా డ్యామేజ్ చేసేది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక దోమ ఉందనుకోండి, దోమ ఏం చేస్తుంది, మీకు కుట్టింది అనుకోండి, మలేరియా వచ్చే ఛాన్సెస్, అది ఎకనామికల్గా డ్యామేజ్. నెక్స్ట్ పెద్ద కంపెనీస్ ఉంటాయి. ఇప్పుడు మనం రీసెంట్గా చూస్తున్నాం చాలా కంపెనీస్లో అక్కడ బొద్దింక వచ్చింది, ఇక్కడ ఎలకొచ్చింది అని. ఆ రెప్యుటేషన్ ఏదవుతుందో అది పాడైపోతుంది. సో ఎనీథింగ్ విచ్ ఈజ్ కన్సిడర్డ్ ఈజ్ పెస్ట్ ఈజ్ ఇవన్నీ ఉంటాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని చోట్ల ఒక చోట ఇదే బొద్దింకనే పెస్ట్ అని లేవు. ఒక చోట నా ఎక్స్పీరియన్స్ ప్రకారము మేము చేసింది ఏంటంటే వైల్డ్ బోర్ అంటే అడవి పంది ఒకటి ఉంటుంది. ఒక ప్రముఖ ఐటీ కంపెనీ లాక్డౌన్ టైంలో ఎవరు లేరు,
పంది ముళ్ళపంది ముళ్ళు విసురుతూ ఉంటుంది, ఎంప్లాయీస్ తక్కువ ఉన్నారు, అక్కడ వచ్చినారు, కంట్రోల్ చేసినాం మేము. అలాగే పాములు ఉన్నాయి, చాలామందికి తెలియదు పాములు. ఆ పాములను కూడా మేము అంటే ఆ పాము ఏంటంటే కొద్దిగా మేము ఒక ఎక్స్పీరియన్స్ పర్సన్, ఎందుకంటే మనము ఈ పాము అనేది వైల్డ్ లైఫ్ యాక్ట్ కింద వస్తుంది. దీన్ని మనము ఏ మాత్రము చంపకూడదు. ఇది పాము కానీ వైల్డ్ బోరర్ కానీ. ఇంకో ప్రశ్న సార్, కొందరికి మనం అందరం మన వీధిలో చూస్తూ ఉంటాం కుక్కలు. కొన్ని కంపెనీలు ఏంటంటే కుక్కల బెడద కూడా ఉంటుంది. అట్లాంటి చోట్ల ఏం చేస్తామంటే మేము జిహెచ్ఎంసీ వాళ్ళతో టైఅప్ తీసుకొని వాళ్ళకి పిలిపించేసి వాళ్ళని తీసుకొని ఆ డాగ్స్ ఏవైతే ఉంటాయో, అంటే ఈ కుక్కలు ఏవైతే ఉంటాయో వాటి తీసుకెళ్ళి ఏం చేస్తారంటే వాళ్ళు స్టెరిలైజ్ చేసి మళ్ళీ పంపిస్తారు. ఇక్కడ మనం చేసేది ఓన్లీ మేనేజింగ్ సార్. కంట్రోల్ అనేది ఇది జీవంలో ఒక భాగం, మన సమస్త జీవంలో ఒక భాగం. ఇవేమవుద్దంటే మనకి ఇక్కడైతే ఇబ్బంది పెట్టిద్దో అప్పుడు మనం దాన్ని కంట్రోల్ చేస్తుండాలి. సో రకరకాలుగా చేయొచ్చు. ఈ బొద్దింకలు, చెదలు, ఇందాక చెప్పినట్టు వైల్డ్ బోరర్, అడవి పంది, దాని తర్వాత కుక్కలకు కొందరికి ఏంటంటే ప్రముఖ కంపెనీలో ఏంటంటే వాళ్ళకు ఎందుకంటే ఎంప్లాయీస్ ఐటీ కంపెనీస్ పర్టికులర్గా నైట్ డ్యూటీస్ చేస్తూ ఉంటారు. వాళ్ళు ఆ లొకేషన్కి వెళ్ళాలనుకున్నప్పుడు కుక్కల బెదట ఉంటుంది, వాళ్ళు మాకు పిలుస్తారు. కొన్ని ఏంటంటే మేము స్వతహాగా చేస్తాము, మా ఓన్ కంట్రోల్లో ఉంటుంది. కొన్ని ఏంటంటే మేము గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ లైక్ కుక్కల బెదర్ ఉన్నప్పుడు ఏంటంటే గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ పాములో ఉందనుకోండి వైల్డ్ లైఫ్ తిని కోఆర్డినేట్ చేసుకొని మేము కంట్రోల్ చేస్తూ ఉంటాం. అది పెస్ట్ అంటే యాక్చువల్గా. సో మేము అన్నీ చేస్తాం సార్, అన్ని డిపెండింగ్ అపాన్ మీకు ఏం రిక్వైర్మెంట్ ఉందో అది. ఓకే. సో పెస్ట్ అంటే జస్ట్ బొద్దింకలు, చెద మాత్రమే కాదు, ఇంకా చాలా ఉన్నాయని అయితే. అలాగే మీరు చూస్తే కనుక నేను కొన్ని రోజులు కేరళలో చేసినాను. అక్కడ కూడా కొన్ని చోట్ల ఏమవుతుందంటే మరిపట్టి అంటారు. అక్కడ మరిపట్టి అనేది ఒక పిల్లి లాక్కుంటుంది. అది ఓకే, సేమ్ పిల్లి లాక్కుంటుంది, బట్ వెరీ ఫెరోషియస్, అంటే బాగా కోపం, మనుషుల పైన ఎగబడేస్తుంది అది. అలాంటివి కూడా కంట్రోల్ చేస్తాం మనం. ఒక కేజ్ పెట్టేసి దాన్ని తీసుకొని మళ్ళీ దాన్ని సురక్షంగా అడవిలో వదిలేసాను. ఇక్కడ హాని చేయకూడదు, వైల్డ్ లైఫ్ మాత్రం ఇక్కడ మన చెయ్యి కూడా పడకూడదు. ఓకే, క్యాచ్ చేసినామా మళ్ళీ తీసుకెళ్ళి దాన్ని అడవిలో వదిలేస్తాం. ఓకే. సో పెస్ట్ అనేది అదే నేను చెప్పినట్టు డెఫినేషన్ ఒక ఆంగ్లం ప్రకారం కానీ లేదు, నేను చదువుకున్న దాని ప్రకారం పెస్ట్ అంటే మాత్రం ఇది ఎనీథింగ్ విచ్ అనాయ్స్ యూ, విచ్ కాజెస్ ఎకనామికల్ డ్యామేజ్, విచ్ విల్ హ్యావ్ ఇంపాక్ట్ ఆన్ యువర్ బిజినెస్. ఇంగ్లీష్లో చెప్పాలంటే కనుక ఇది సార్ పెస్ట్ అంటే. సో ఏదన్నా ఉండొచ్చు మనం. ఓకే, మీకు ఒకటి ఉండొచ్చు, నాకు ఇంకోటి ఉండొచ్చు, డిపెండింగ్ ఆన్ ప్రయారిటీ. బట్ వీ విల్ టేక్ మ్యాక్సిమం ఏదన్నా. మీకు ఈ ఇబ్బంది కలిగే విషయాలు ఏమైనా ఉంటే కదా మేము చేస్తాం సార్. ఓకే. సో మనము రెసిడెన్షియల్ గురించి మాట్లాడుకుంటే జనరల్గా అందరికీ ఉండే ప్రాబ్లము బొద్దింకలు, చెదలు, ఇంకా దోమలు. సో ఈ రోజుల్లో చూస్తుంటే మనము చెట్టుకు పుట్టుకో బోర్డు ఉంటుంది, బొద్దింకలు మరియు చెదలు నివారణ, కాల్ దిస్ నెంబర్. సో అంటే అవి చూస్తుంటే అనిపిస్తుంది చాలా మంది ఉన్నారు ఈ పెట్టేవాళ్ళు. వాళ్ళకు ఫోన్ చేస్తే వాళ్ళు వస్తారు, ఒక 500, 1000 రూపాయలు, 1500 తీసుకొని అక్కడక్కడ మందు పెట్టేసి వెళ్ళిపోతారు. ఇంకా రావు సార్ అని చెప్తారు, బట్ మళ్ళీ 3 నెలలకు 6 నెలలకు మళ్ళీ కథ మామూలు. సో ఇవి చూస్తుంటే అనిపిస్తుంది అంటే ఎవరు పడితే వాళ్ళు జస్ట్ ఆ ట్యూబ్ ఏదో తెలుసుకుని ఎవరు పడితే వాళ్ళు ఈ బిజినెస్ చేస్తున్నారా, దీనికి లైసెన్స్లు ఏమి అవసరం ఉండదా, ఎవరైనా చేయొచ్చా అనే అభిప్రాయం కలుగుతుంటుంది నాలాంటి వాళ్ళకి. సో మీరు చెప్పండి సార్, అసలు ఈ బిజినెస్ చేయాలి అంటే, పెస్ట్ కంట్రోల్ చేయాలి అంటే వితౌట్ ఎనీ లైసెన్స్ చేయొచ్చా? అసలు లైసెన్స్ అనేది ఉందా? దీనికి ఒక కంట్రోల్ బోర్డ్ లాంటివి ఏమైనా ఉన్నాయా? అలా లేకుండా చేసే వాళ్ళకి ఏంటి? చాలా మంచి ప్రశ్న అడిగినారు సార్. మీరు చెప్పినట్టు చాలా ఇన్సిడెంట్స్ ఉన్నాయి ఈ మధ్య కాలంలో. మనకు ఒక 4-5 నెలల క్రితం ఏముందంటే చెన్నైలోనే ఇలాగని తను ఏంటంటే ఇంట్లో చెదలు వచ్చినాయి. చెదలు వచ్చేసి ఏం చేసిందంటే పుట్టకో ఏదో ఎవరో వచ్చేస్తూ ఉంటారు. వచ్చేసి ఏదో మందు పెడుతున్నామండి, ఈరోజు చాలా స్ట్రాంగ్ పెడుతున్నాం అని చెప్పేసి ఏదో మందు స్ప్రే చేసి వెళ్తాం. అలాంటి కేసెస్లో డెత్ అయినవి కూడా ఉన్నాయి. పూణేలో అయినాయి, బెంగళూరులో అయినాయి, చెన్నైలో అయినాయి, హైదరాబాద్లో కొద్ది లాంగ్ బ్యాక్ అయింది. అయితే ఇది ఒకటి సార్, ఎవరు పడితే వాళ్ళు చేయడానికి లేదు పెస్ట్ కంట్రోల్. దీనికి గవర్నమెంట్ మనకు లైసెన్స్ వస్తుంది. ఆ లైసెన్స్ ఎలా ఇస్తుందంటే
ఒక ఉదాహరణ చెప్తాను మీకు. ఒక మన మందుల షాప్ ఉంది, అంటే మన ఏదైనా సుస్థి చేస్తే కనుక మనం ఒక మెడికల్ షాప్ ఎవరు పెట్టలేదు, బి ఫార్మసో డి ఫార్మసో చేయాలి. ఎందుకంటే ఆ అబ్బాయికి కానీ ఆ నడిపే అబ్బాయికి అవగాహన ఉంటుంది, ఏది కెమికల్ ఏది ప్రిస్క్రిప్షన్ ఉంటుందో అది ఉంటుంది. సో సిమిలర్గా చాలా మందికి తెలియదు ఏంటంటే పెస్ట్ కంట్రోల్కి కూడా లైసెన్స్ ఉంటుంది. ఈ లైసెన్స్ ఎవరు ఇస్తారంటే అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ ఇస్తుంది. కొన్ని చోట్ల ఫామ్ 3 అంటారు, ఒక్కొక్క స్టేట్ బట్టి కొన్ని చోట్ల ఫామ్ 8 అంటారు. మళ్ళీ దీంట్లో కూడా వేరే కూడా ఉంది సార్, కొన్ని రిస్ట్రిక్టెడ్ పెస్టిసైడ్స్ అంటారు. రెస్ట్రిక్టెడ్ పెస్టిసైడ్స్ అంటే ఏంటంటే మనకు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒకటి ఎక్స్పోర్ట్ బిజినెస్లో ఉన్నారు, మీరు ఏదన్నా బయటి దేశానికి పంపించాలనుకుంటున్నారు, ఏదన్నా సరే వస్తువు, మీది ఎలక్ట్రానిక్ ప్రొడక్ట్స్ అయినా ఉండొచ్చు, లేదా ఆహారంకి సంబంధించింది అయినా ఉండొచ్చు. ఆహారానికి సంబంధించింది అయితే ఖచ్చితంగా ఒక లైసెన్స్ ఉండాలి. అది దేంతో ఏం చేస్తాము, మిథైల్ బ్రోమైడ్, అల్యూమినియం ఫాస్ఫైడ్, ఈ రెండు. దీనికి సపరేట్ లైసెన్స్ ఉంటుంది. దీనికి సపరేట్ సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు వచ్చి మీ అసెస్ చేసి మీరు అన్ని కరెక్ట్ ఫాలో అవుతున్నారా లేదా చూస్తారు. అలాగనే ఆస్ట్రేలియన్ వాళ్ళు కొద్దిగా చాలా స్ట్రింజెంట్ ఉంటారు ఇలాంటి రూల్స్లో, ఎందుకంటే అదొక దివి, ఒక ఐలాండ్, చుట్టూరున అంతా వాటర్ ఉన్నది. వాళ్ళు చాలా స్ట్రిక్ట్గా ఉంటారు, వాళ్ళు ఏది పడితే అది రాలేదు, వాళ్ళకి సపరేట్ లైసెన్స్ ఉంటుంది. సో ఇది మనం కమర్షియల్ పెస్ట్ కంట్రోల్లో తీసుకుంటే కనుక ఫామ్ 3 అంటారు, ఫామ్ 8 అంటారు, డిపెండింగ్ ఆన్ ద స్టేట్. ఈ లైసెన్స్ అనేది ఖచ్చితంగా ఉండాలి. ఈ లైసెన్స్ నేను చెప్పినట్టుగా ఒక బిఎస్సి అగ్రికల్చర్ చదివిన వాళ్ళు ఉండాలి, లేదా కెమిస్ట్రీ జువాలజీ వాళ్ళ డిగ్రీ, వాళ్ళు ఏదైతే డిగ్రీలో చదివినప్పుడు కెమిస్ట్రీ జువాలజీ ఒక సబ్జెక్ట్ ఉండాలి. ప్లస్ మనకు ఒక 3 ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి ఇండియా మొత్తంలో. ఒకటి వచ్చేసి మన రాజేంద్ర నగర్లో ఉన్నది NIPHM అని, అక్కడ ట్రైనింగ్ ఇస్తారు వాళ్ళు. ఇంకోటి వచ్చేసి సెంట్రల్ CFTRS, సెంట్రల్ ఫుడ్ టెక్నాలజీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, మైసూర్లో ఉన్నది, అక్కడ ట్రైనింగ్ తీసుకోవచ్చు, 15 days మ్యాండేటరీ ట్రైనింగ్. ఇంకోటి హాపూర్లో ఉన్నది. ఈ 3 ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్లో 15 days ఇన్-హౌస్ ట్రైనింగ్ ఇస్తారు వాళ్ళు. పెస్ట్ అంటే ఏంటి, ఇది మళ్ళీ ఏంటంటే సార్ ఇక్కడ మనము డీల్ చేసేది అర్బన్ పెస్ట్ కంట్రోల్, రూరల్ పెస్ట్ కంట్రోల్ వేరే ఉంటుంది. అంటే మీరు పొలాల్లో వేసేది, పొలాల చెట్లకు కొట్టేది, ఆ పెస్ట్ కంట్రోల్ వేరే, అక్కడ మందులు వేరే. ఇక్కడ మనం ఏంటి ఆఫీస్లో మీరు అన్నట్టు ఇంట్లో చేస్తున్నాం కాబట్టి ఇది అర్బన్ పెస్ట్ కంట్రోల్. అర్బన్ పెస్ట్ కంట్రోల్కి పెస్ట్ కంట్రోల్ లైసెన్స్ ఫర్ ది కమర్షియల్ ఆపరేషన్స్ ఉంటుంది. ఆ లైసెన్స్ ఖచ్చితంగా ఉండాలి. దాని తర్వాత మేము ఎవరినైతే ఎంగేజ్ చేస్తామో వాళ్ళ టెక్నీషియన్, కోర్ టెక్నీషియన్ ఎవరైతే ఇంటికి వచ్చి కానీ ఆఫీస్కి వచ్చి కానీ చేస్తారో వాళ్ళకు ట్రైనింగ్ ఉండాలి, ఖచ్చితంగా ఉండాలి. ఈ ట్రైనింగ్ ఏంటి ఒకసారి ఇచ్చి అయిపోయింది నేను సంవత్సరాల కొద్ది అంటే కాదు, ఎవ్రీ 3 monthsకి ఒకసారి మనం రిఫ్రెషింగ్ ట్రైనింగ్ ఇవ్వాలి. బొద్దింకలు అంటే ఏంటి, ఓకే చెదలు అంటే ఏంటి, ఇదంటే ఏంటి, ఎంత సీనియర్ అయినా మనకు తెలియదు ఏమో సార్, లెర్నింగ్ అనేది నిరంతరం మనం ట్రైనింగ్ ఇస్తూనే ఉండాలి. సో అట్లా మా టెక్నీషియన్స్ కూడా ఏం చేస్తామంటే ఎవ్రీ 3 monthsకు రిఫ్రెషర్ ట్రైనింగ్ పెడతా ఉంటాం. ఒకసారి ఏంటంటే ఫుడ్ ఇండస్ట్రీలో కావాలంటే, ఒకసారి అంటే IT ఇండస్ట్రీలో ఏంటి, ఒకసారి ఏంటంటే ఫార్మా ఇండస్ట్రీలో ఏంటి, ఒకసారి రెసిడెన్షియల్లో ఏంటి, ఇవన్నీ ట్రైనింగ్స్ ఉంటాయి సార్. ఈ లైసెన్స్ అనేది మాత్రం ఉండాలి. లైసెన్స్ లేనిది ఇంకోటి చెప్తాను సార్, యాక్చువల్గా యాక్ట్ ప్రకారం మన ఇండియాలో చాలా యాక్ట్స్ బాగున్నాయి. మీరు చూస్తే కనుక మీరు ఒక కంపెనీ రన్ చేస్తున్నారు, మీరు ఒక పెస్ట్ కంట్రోల్ అతన్ని ఎంగేజ్ చేసుకున్నారు, తనకి లైసెన్స్ లేదనుకోండి మీరు కూడా లయబుల్. అంటే రేపు పొద్దున గవర్నమెంట్ మీకు కూడా పెనాల్టీ వేసే ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే మీరు ప్రముఖ కంపెనీలు చూస్తే కనుక మాకేంటంటే ఒక క్వశ్చనర్ ఇస్తారు, ఓకే మీకు లైసెన్స్ ఉందా, ఎన్ని రోజుల నుంచి రన్ చేస్తున్నారు ఏంటని. సో మనం ఒక వెండర్ని అంటే రెసిడెన్షియల్లో చూడం మనం. ఇబ్బంది ఏంటంటే అక్కడ కనబడ్డా, వచ్చాడా, కొట్టాడా, పోయాడా, ఎంత తక్కువ చేస్తున్నాడు అనేది ఎక్కువ చూస్తాం కదా. ఎగ్జాక్ట్లీ. కానీ ఈ లైసెన్స్ ఉండాలి. లైసెన్స్ లేకపోతే మనం కూడా లయబుల్ ఒక విధంగా. గవర్నమెంట్లో ఆ రూల్, ఆ సెక్షన్ కూడా ఉంది. మీరు విదేశాల్లో చూస్తే కనుక సార్ వాళ్ళు చాలా స్ట్రిక్ట్ ఉంటారు. మీరు వెళ్ళే ప్రతి అతనికి మీరు వెళ్ళినప్పుడు ఒక టెక్నీషియన్, మా పెస్ట్ కంట్రోల్ చేసే వాళ్ళని టెక్నీషియన్ ఉంటారు. టెక్నీషియన్ కానీ ఆపరేటర్ కానీ, ఆ ఆపరేటర్ చూపించాలి లైసెన్స్. నేను కూడా లైసెన్స్ దుబాయ్లో కానీ, యూఎస్లో కానీ, మలేషియాలో కానీ, ఆస్ట్రేలియాలో కానీ, ఎక్కడ డెవలప్డ్ కంట్రీస్లో చూస్తే కనుక ఆ టెక్నీషియన్ లైసెన్స్ కూడా ఉండాలి. మన ఇండియాలో ప్రస్తుతం అయితే లేదు సార్. ఓన్లీ ఓనర్ హూ రన్స్ ద బిజినెస్ అవుతుంది, బట్ అందరికీ మాత్రం లైసెన్స్ ఉండాలి.
సో ఈ లైసెన్స్ బీఎస్సీ అగ్రికల్చర్ చదివిన వాళ్ళకి మాత్రమే ఇస్తారు. బీఎస్సీ అగ్రికల్చర్ లేదా జువాలజీ కెమిస్ట్రీ డిగ్రీలో ఒక సబ్జెక్ట్ ఉంటుంది. ఫస్ట్ ఓన్లీ బీఎస్సీ అగ్రికల్చర్ అన్నారు, తర్వాత ఏమందంటే కొద్దిగా కష్టం అవుతుంది అని చెప్పేసి బీఎస్సీ జువాలజీ కెమిస్ట్రీ ఈ 2 సబ్జెక్టులు డిగ్రీలో ఉండాలి. ప్లస్ 15 days ట్రైనింగ్ ఉండాలి సార్. ఈ నేనైతే 3 ఇన్స్టిట్యూట్స్ చెప్పాను కదా, ఒకటి మన హైదరాబాద్లో ఉన్నది ఎన్ఐపిహెచ్ఎం, మైసూర్లో సిఎఫ్టిఆర్ఐ, హాపూర్లో ఒక ఇన్స్టిట్యూట్. ఈ 3 ఇన్స్టిట్యూట్లోకి వెళ్ళి 15 days మ్యాండేటరీ ట్రైనింగ్, వాళ్ళప్పుడు ఒక సర్టిఫికేట్ ఇస్తారు. ఓకే, అలాంగ్ విత్ ఈ ఎడ్యుకేషన్ తో పాటు ఈ ట్రైనింగ్ కూడా తీసుకుని ఉండాలి. ఆ ట్రైనింగ్ కంప్లీషన్ సర్టిఫికేట్ కూడా ఉంటేనే అప్పుడు మనం ఆ లైసెన్స్ లో మనం ఇవన్నీ ఒక భాగం లైసెన్స్ ఇచ్చినప్పుడు వాళ్ళు అడుగుతారు, నువ్వు ఎక్కడ ఏం చదువుకున్నావు, ఈ ట్రైనింగ్ అటెండ్ అయ్యావా, ఎప్పుడు అటెండ్ అయ్యావు ఏంటి. తర్వాత నేను చెప్పాను కదా ఇదివరకు మనకు బయటికి విదేశాలకు పంపేయాలంటే అదొక వేరే లైసెన్స్, అది 2 అడుగుతుంది. సో ఇప్పుడు మీరు మీ స్టాఫ్ గురించి మాట్లాడుతున్నారు కనుక మీరు వాళ్ళకి కంటిన్యూస్గా ట్రైనింగ్ ఇస్తారని చెప్పారు. అంటే మీ ఇన్ హౌస్ ఇస్తారా, లేదంటే ఇట్లాంటి ఇన్స్టిట్యూట్స్కి పంపిస్తారా వాళ్ళకి? 2 ఉంటాయి సార్. ఒకటి ఇన్ హౌస్ ట్రైనింగ్ ఉంటుంది, మాకు ఒక ఫీల్డ్ బయాలజిస్ట్ అని ఉంటారు, లేదంటే ఒక టెక్నికల్ పర్సన్ ఉంటారు. ఒక ప్రముఖ కంపెనీలు ఏవైనా సరే వాళ్ళు ఏంటంటే ఒక టెక్నికల్ పర్సన్ని లేదా ఒక ఫీల్డ్ బయాలజిస్ట్ పెడతారు. ఓకే, వాళ్ళ జాబ్ డిస్క్రిప్షన్ అంటే వాళ్ళ దినచర్యలు ఏంటంటే టెక్నీషియన్ ట్రైనింగ్ ఇవ్వాలి, అది మ్యాండేటరీ. వాళ్ళు చేసేది అది ఎవ్రీ 3 monthsకి. వాళ్ళకి సేల్స్ అని ఇవన్నీ ఉన్నాయి, వాళ్ళ ట్రైనింగ్, ఆపరేషన్స్, ఫీల్డ్లో ఎలా ఉంది, ఆడిట్స్. మేము ఇంకోటి ఆడిట్స్ కూడా చేస్తాం సార్. ఆడిట్ అంటే సిఏ ఆడిట్లు కాకుండా వేరే ఆడిట్ కాకుండా వీ కాల్ ఇట్ as పెస్ట్ మేనేజ్మెంట్ ఆడిట్ ఆర్ పెస్ట్ మేనేజ్మెంట్ ఇన్స్పెక్షన్. ఓకే, ఇంకోటి పిఆర్ఎం అని ఒకటి ఉంటుంది, పెస్ట్ రిస్క్ మ్యాట్రిక్స్. ఓకే, అది మేము ఇక కంపెనీది ఏమైనా తీసుకున్నప్పుడు ఒక బిల్డింగ్స్ రెసిడెన్షియల్ అయితే తక్కువ, బట్ ఒక పెద్ద కంపెనీ తీసుకుంటాం, కమ్యూనిటీ కానీ కమ్యూనిటీలో తీసుకుంటాం. పెస్ట్ రిస్క్ మ్యాట్రిక్స్ అంటే మీకు ఎలా ఉంది సిచ్యువేషన్, ఒక ఆడిట్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ మీకు జనరల్గా ఇప్పుడు మీరు ఆశ్చర్యపోతారు సార్, ఈ రోజుల్లో గేటెడ్ కమ్యూనిటీస్ చాలా వచ్చినాయి. ఫ్లోర్స్ 10 floors, 20 floors, 30 floors ఉన్నాయి, 50 కూడా వచ్చేసినాయి. సో మీరు ఎప్పుడన్నా ఎలకలు 50 floors వరకు పోయింది చూసారా? ఆలోచించలేదు. సో ఈ ఎలకలు మీకు చెప్తాను సార్, అంటే మీరు ఉట్టి బొద్దింకలే అనుకుండొచ్చు, ఉట్టి ఎలకలే ఉండొచ్చు. ఒక జీవికి సార్ ఏదో ఒక పరిధి ఉందనుకోండి, ఆ పరిధిలోనే ఉంటాయి, అది దాటిపోదు, అది ఎలకనే ఉండొచ్చు. సో ఇక్కడ కమింగ్ టు ద పాయింట్, 50th floorలో మీకు ఎలక కనబడ్డదంటే దట్ ఈస్ కాల్డ్ యాజ్ రూఫ్ ర్యాట్. ఓకే, అదేంటి, గ్రౌండ్ ఫ్లోర్లో ఉండదు, ఫస్ట్ ఫ్లోర్లో ఉండదు, దాని నివాసం ఓన్లీ రూఫ్ అంటే సెకండ్ పైన ఉన్న ఫ్లోర్స్లోనే ఉంటుంది. ఇది ఎలా ప్రయాణిస్తుంది? ఈ పైప్స్, ఎలక్ట్రికల్ కండ్యూట్స్, డక్ట్స్. ఈ మధ్య కాలంలో నాకు ఏంటండి, మా బాల్కనీలో నుంచి మా కిచెన్లోకి ఎంటర్ అయింది ఎలకలు. ఎలా వస్తుంది? కింద నుంచి ప్లంబింగ్ పైప్స్, ఎలక్ట్రికల్ పైప్స్ కనెక్టింగ్ ఉంటాయి, ఈ కనెక్టింగ్ పైప్ కనెక్ట్. దీంట్లో ఈ రూఫ్ ర్యాట్లో ఉన్న అంటే శరీర ఆకారం చూస్తే కనుక టేల్, తోక ఏదైతే ఉంటుందో పొడుగు ఉంటుంది. ఆ తోక పొడుగు ఎందుకు? జీవం సృష్టి. ఆ పైకి ఎక్కినప్పుడు తోక బ్యాలెన్స్ ఇస్తుంది. బాడీ వెయిట్కి ఇది ఏదో ఒకటి ఉండాలి కదా, తోక బ్యాలెన్స్ చేస్తూ అట్లా పైకి. అదే మీరు మన ఇంట్లో అంటే మన ఊర్లో కానీ ఇంట్లో కానీ గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్నారనుకోండి, దాన్ని చిట్టెలక అంటాం. తోక చిన్నగా ఉంటుంది, అందుకే ఓన్లీ గ్రౌండ్ ఫ్లోరు అంటే ఫస్ట్ ఫ్లోర్లో ఉంటుంది, పైకి వెళ్ళదు. అలాగే మీరు పందికొక్కు చూసింది అనుకోండి, మీరు పందికొక్కు ఇంట్లో వచ్చినప్పుడు చూసిందా? చిన్నప్పుడు చూసాను. ఇంట్లో రాదు సార్, బయట ఉంటుంది, బయట తవ్వుతుంది, డ్రైనేజ్ అవుతుంది, అది చేస్తుంది, కానీ మీ ఇంటి లోపలికి రాదు. సో నేను చెప్పేది ఏంటంటే ఇక్కడ ఇది ఇక్కడే ఉంటుంది, ఇక్కడ ఇది ఇక్కడే, ఓకే, ఇక్కడ ఇది. సో మనకు ఎలకనే అనిపిస్తుండొచ్చు, కానీ ఏ పరిధిలో అవి ఉంటాయి. అది ఎవరి జోలు వాళ్ళ, ఎవరి జాబ్ వాళ్ళది. ఈ జోలోకి ఆ జోలోకి బాగా డివైడ్ చేసుకుంటారు, చాలా బాగా. సో మీరు అలాగనే చెదలను తీసుకోండి. చెదలను తీసుకుంటే దేర్ ఆర్ కాల్డ్ యాజ్ సోషల్ ఇన్సెక్ట్స్. వెల్ డెవలప్డ్ కాలనీ సిస్టమ్ ఉంటుంది. అలాగే మనం తేనెటీగలు కూడా చూస్తాం ఇలాంటివి. ఏంటంటే చెద ఉందనుకోండి సార్, ఒక చిన్న రాణి చెద ఉంటుంది. రాణి చెద ఈ సైజులో ఉంటుంది. అది ఎక్కడ ఉంటుంది? మనకి ఇంట్లో కనబడే చెద కాదు, గ్రౌండ్ ఫ్లోర్లో
పాము పుట్ట అంటాం చూసినారా జనరల్గా, అది పాము పుట్టదు సార్, అది చెద పెడుతుంది. పాములు ఒకవేళ చెద లేదంటే కనుక అక్కడ వెళ్ళి పాము నివసిస్తుంది. ఇక్కడ వచ్చేసి ఈ చెద రాణి పురుగు ఏదైతే ఉంటుందో, క్వీన్ ఏదైతే ఉందో, వాటి ఫంక్షన్ ఏంటంటే రోజుకి ఒక 30 నుంచి 60 వేల ఎగ్స్ ప్రొడ్యూస్ చేస్తుంది రోజుకి. అర్థం చేసుకోండి, జీవకాలం దాన్ని 10 సంవత్సరాలు. 10 సంవత్సరాలు అక్కడ ఏం చేస్తుంది, అది ఉంది అక్కడ ప్రొడ్యూస్ చేసిన ఏంటి, అవన్నీ ప్రొటెక్ట్ అయ్యేది ఏంది, సోల్జర్స్, సైనికులు. ఎవరన్నా వేరే వాళ్ళు ఆ దాని గురించి వచ్చిన, అంటే పరాంజీవి వచ్చినప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ లోపల ఉందనుకోండి పాము వేరే, ప్రొటెక్ట్ చేయడానికి సోల్జర్స్ అని నామకరణం చేసిన చెదలనే. వాటి పని ఏంటి, బయట నుంచి ఎవరైనా వస్తే అంటే ప్రొటెక్ట్ చేయడం. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఒక రాణి చెద దొరికింది, నేను వెళ్ళి తీయాలని అనుకున్నాను, నా చేయి పెట్టినాను అనుకోండి సార్, 5 minutesలో నా చెయ్యి, మ్యాండిబుల్స్ అంటాం, అంటే టీత్, మన టీత్ ఏదైతే ఉంటుందో ఇక్కడ వచ్చేసి దాన్ని ఏమంటారంటే మ్యాండిబుల్స్ అంటాం, టక్ 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 కట్ చేస్తాయి. 5 minutesలో మన చెయ్యి అంత అవుతుంది. వాటి డ్యూటీ ఏంటి, ఓన్లీ రాణి చెదని ప్రొటెక్ట్ చేయాలి. నెక్స్ట్ వచ్చేసి మన ఇండ్లలో చూస్తాం చెద, దోస్ ఆర్ కాల్డ్ యాజ్ వర్కర్ టర్మైట్స్. ఓకే, శ్రమజీవులు. ఇదైతే ఏదుందో అక్కడ వచ్చేసి ఇంకోటి బ్యూటీ సార్, నేచర్లో చాలా బ్యూటీ ఉంటుంది. ఆ ఫుడ్, చెదలకు ఫుడ్ ఏంటంటే మనకి చెక్కలో ఉండే సెల్యులోజ్, చెక్కలో ఉండే సెల్యులోజే దానికి ఆహారం. వేరే ఏమి తినదు, ఓన్లీ చెక్కలో ఉండే సెల్యులోజ్. ఈ సెల్యులోజ్ కొన్ని పట్టు శారీల్లో ఉంటుంది, కొన్ని కాటన్లో కూడా ఎక్కువ ఉంటుంది. సో ఇవి డ్యామేజ్ చేస్తాయి. సో ఇదేదైతే ఎక్కడ మన చెద ఏదైతే వర్కర్ టర్మైట్స్ ఉన్నదో, అది ఆహారం తీసుకున్నప్పుడు అది దానంతకు అది డైజెస్ట్ చేసుకోలేదు. అప్పుడు ఏం చేయాలి, అది మళ్ళీ కిందికి రావాలి. ఏదైతే రాణి దగ్గరకు ఉందో అక్కడ వస్తే రాణి చెద ఏం చేస్తుంది, అప్పుడు కొన్ని ఎంజైమ్స్ రిలీజ్ చేస్తుంది. ఓకే, ఆ ఎంజైమ్స్ అప్పుడు రాణి, ఎందుకంటే రాణి చెద క్వీన్ ఇమోబుల్ కిందనే ఉంటుంది, అక్కడ ఆహారం దొరుకుతుంది, ఇక్కడ వీటికి ఆహారం, మళ్ళీ వేటకు అలా ప్రయత్నిస్తూ ఉంటాయి. ఇలాగే సేమ్ కాన్సెప్ట్ మనము తేనెటీగల్లో కూడా చేస్తాం. క్వీన్ ఒకటే ఉంటుంది, మిగిలిన అన్ని వెళ్ళి నెక్టర్ తీసుకొని వస్తుంది, అంటే హనీ తీసుకొని వస్తాయి. ఓకే, అలాగని మనకు చీమల్లో ఉంటుంది సేమ్. ఇవన్నీ సోషల్ ఇన్సెక్ట్స్ అంటారు సార్. ఓకే, సో ఇవన్నీ కూడా మీరు మీ స్టాఫ్కి ట్రైనింగ్ ఇవ్వాల్సిందే. సార్ ఇప్పుడు మనము అంటే ఈ రెసిడెన్షియల్ బొద్దింకలు చెదలు చేసేటప్పుడు రెసిడెన్షియల్ ఎవ్వరు కూడా నీకు ఏ లైసెన్స్ ఉంది ఏముందని ఏమి అడగరు. సో ఇప్పుడు మీరు మీ స్టాఫ్కి ట్రైనింగ్ ఇస్తున్నారు, ఏ పేస్ట్ వాడాలి, ఏ కెమికల్ వాడాలి అన్నీ చక్కగా చెప్తున్నారు, వాళ్ళని పంపిస్తున్నారు, వాళ్ళు ఇంటికి వెళ్ళి చేస్తున్నారు. సో వాడికి ఒక 6 నెలల్లో 1 year చేసిన తర్వాత ఇదేదో నేను కూడా చేసుకోవచ్చు అనే ఆలోచన పుట్టడం చాలా సహజం. సో అలాగా వెళ్ళిపోయే వాళ్ళు కూడా సొంతంగా పెట్టేసుకుంటుంటారు, మేబీ వితౌట్ ఎనీ లైసెన్స్ కూడా. మరి మీరు ఇలాంటి సిచ్యువేషన్స్ని ఎలా మేనేజ్ చేస్తున్నారు స్టాఫ్ వరకు వచ్చేటప్పుడు? మేమంటే అదే సార్, మనం ఏంటంటే ఇప్పుడు ఏదైనా సరే మనం ఇన్సూరెన్స్ తీసుకున్నప్పుడు మనం ఏదో అవుతుందని చెప్పేసి తీసుకోము, ఇన్సూరెన్స్ తీసుకుంటాం అంటాం. సో మాది ఒక అసోసియేషన్ ఉంది. ఆ అసోసియేషన్లో ఏంటంటే మేము చాలా మందికి ఎడ్యుకేషన్ చేస్తాం. అసోసియేషన్ మెయిన్ ఫంక్షన్ ఏంటంటే ఎడ్యుకేషన్. ట్రైనింగ్ ఎలా ఉందో ఈ ఎడ్యుకేషన్ డిఫరెంట్ అసోసియేట్స్ ఉన్నాయి, స్టేట్ అసోసియేట్స్ ఉన్నాయి, నేషనల్ అసోసియేషన్స్ ఉన్నాయి, డిస్ట్రిక్ట్ అసోసియేషన్స్ ఉన్నాయి. మేము రెగ్యులర్గా ఇప్పుడు మీరు చూస్తూ ఉంటే వీ కండక్ట్ లాట్ ఆఫ్ ట్రైనింగ్, అంటే ఆన్లైన్. ఇప్పుడు ఈ ఫేస్బుక్ వచ్చిన తర్వాత కానీ, ఇన్స్టాగ్రామ్ వచ్చిన తర్వాత కానీ కొన్ని రీల్స్ పెడుతున్నాం. మీరు అన్అథరైజ్డ్ పర్సన్ చేస్తే ఇది ఇబ్బంది. ఇదివరకు నేను చెప్పినట్టు ఎగ్జాంపుల్గా మనకే ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అన్అథరైజ్డ్ ప్రాణాల పైకి తెచ్చుకోవడం అవుతుంది. అది చేసేవాళ్ళు చాలా ఉన్నారు సార్. సో ఇప్పుడు తగ్గుతూ ఉన్నది కొద్దిగా. ఎందుకంటే ఈ రోజుల్లో ఐటీ విప్లవం వల్ల చాలా మందికి చాలా తెలుసుకుంటున్నారు. సోషల్ మీడియా వల్ల చాలా రీల్స్ వల్ల ఇంకా ఒక విధంగా మనకి హెల్పే అవుతుంది సార్. దీంట్లో రీల్స్లో కొన్ని కూడా ఏమవుతున్నాయంటే, ఫర్ ఎగ్జాంపుల్ బల్లిలకి ఏదో నేను అది పెడతాను,
అలాంటి రూల్స్ కూడా వస్తున్నాయి. నేను ఇప్పుడు బల్లెల గురించి క్వశ్చన్ ఉంది నాకు. ఒకటి సార్, బల్లకు అంటే అదొక టైప్ ఆఫ్ ఫైలం. మీరు అది చాలా బ్యూటిఫుల్ సబ్జెక్ట్ సార్. సైన్స్ అనేది ఒకటి ఒక అనంతమైన. నేను బల్లెల గురించి క్వశ్చన్ అంటే అక్కడికి వచ్చాక కనుక బల్లెల గురించి చాలా ఇబ్బందికరమైన విషయం ఇంకొకటి, ఇంట్లో బల్లెలు అవి మనకలానే తిరుగుతూ ఉంటాయి. ఇప్పుడు మా అమ్మాయి ఉందనుకోండి, నైట్ టైం కిచెన్లోకి వెళ్ళాలంటే హారర్ మూవీలో నడుస్తుంది కదా, అట్లా ఇట్లా ఇట్లా చూసుకుంటూ నడుస్తుంది. ఏమున్నదే అక్కడ బల్లే కదా, అది దాని పని చేసుకుంటుంది, నీ పని నువ్వు చేసుకోవంటే అది ఇలా పోతుంది అలా పోతుంది. నాకు భయం అంటది అంత, అంటే అదొక రకమైన ఎలర్జీనో భయమో ఫోబియా. ఓకే, ఈ బల్లెల్ని అసలు మనం ఎలకలకి అవి పెడతాం, గమ్ ప్యాడ్లు పెడతాము, బొద్దింకలకి ఏదో వచ్చి మందు పెడతారు. ఈ బల్లెలు పోగొట్టడానికి ఏం మందు లేదా? ఉంది సార్, మందు ఉంది. కానీ ఏంటంటే నేను ట్రీట్మెంట్ చేసిన తర్వాత మీకు మళ్ళీ రాదు అని మాత్రం చెప్పలేము. ఉన్న వాటిని కూడా మేము ఏం చేస్తామంటే కెమికల్ యూజ్ చేయము, ఎందుకంటే అది రెప్టైల్ కాబట్టి కెమికల్ యూజ్ చేయడానికి రాదు. గమ్ ప్యాడ్ల పట్టడము ఏదో చేస్తాం. మీకు ఇవన్నీ కొన్ని ఏంటంటే సార్, నివారణ అత్యుత్తమం అంటారు, చికిత్స కన్నా నివారణ అత్యుత్తమం. సో బల్లి ఎలా వస్తుంది చూసుకుందాం. బల్లి ఎలా వస్తుంది? మీరు ట్యూబ్లైట్ వేసినప్పుడు ఏదో పురుగులు తినడానికి వస్తుంది. అది ఫుడ్ చైన్లో ఒక భాగం, దానికి కావాల్సిన ఆహారం ఇక్కడ ఉంది, అందుకే వస్తుంది అంతే. ఆ ఆహారంని కట్ చేసింది అనుకోండి సార్. సో జనరల్గా మీరు ఇందాక అడిగింది కదా, టెక్నీషియన్స్కి ట్రైనింగ్ ఇస్తాం. దాంట్లో ఒక పార్ట్ ఏంటంటే మేము చెప్పేది 4 days. 3D సినిమా చూసినారు మీరు? 3D సినిమా అంటారు. సో మేము ఎందుకంటే ట్రైనింగ్స్ ఇచ్చినప్పుడు టెక్నీషియన్ 10th, మేము మినిమం 10th క్వాలిఫికేషన్ చూస్తాం, 10th అబోవ్ తీసుకుంటాం. సో వాళ్ళకి చెప్పింది వాళ్ళ లాంగ్వేజ్లో చెప్పాలి. సో 3D అంటే వాళ్ళకి అర్థం అవుద్ది. 4D అంటే అరే 3D అంటే ఏదో ఉంది, 4D ఏంటి అని. ఫస్ట్ ప్రిన్సిపల్, ఫస్ట్ డినై ఎంట్రీ. ఇందాక మనం మాట్లాడుకున్నాం, ఎలక మీకు పైకి ఫ్లోర్కి ఆ పైప్ పట్టుకొని పోయింది. సో అది అంటే ఎంట్రీ అవుతుంది. సో ఆ ఎంట్రీని కట్ చేసేయాలి మనం ఫస్ట్. మీకు ఆటోమేటిక్గా రాదు. లేదు వచ్చేసింది, నేను చూసుకోలేదు, అక్కడ నేను చేసుకోవడం ఏంది, ఆ ఫైర్ సీలింగ్. ఓకే, డినై ఫుడ్ ఎలా ఇస్తారు అంటే ఒకటి సార్, అంటే మీకు ఈ పెస్ట్లో మ్యాక్సిమం పెస్ట్లో ఏంటంటే మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ కలర్ బ్రైండ్. అంటే వాటికి అన్నిటికీ బ్లాక్ అండ్ వైట్ పిక్చర్ ఉంటుంది, ఓకే, కలర్ ఉండదు. సో ఫుడ్కి బాగా అట్రాక్ట్ అవుతాయి. ఫుడ్కి ఇన్ ద సెన్స్ ఆ సెన్స్ మనకు స్మెల్ టేస్టీ ఉంటుంది కదా. స్మెల్ ఎక్కడున్నా సరే పసి కట్టుకొని వచ్చేసాయి. చిన్న ఉదాహరణ చెప్తాను సార్. ఇక్కడ మనము టీయో మంచదారనో వెళ్ళాను అనుకోండి, మీరు అలా వదిలేసి వెళ్ళండి, ఒక 5 minutes తర్వాత ఈగలు వస్తాయి. ఎలా వస్తాయి? అప్పటి వరకు లేదు. సో డినై ఫుడ్ అంటే ఇక్కడ మీరు ఫుడ్ అవసరం లేని చోట మీరు తీసి పక్కన పెట్టండి. నెక్స్ట్ వచ్చేసి డినై షెల్టర్. వచ్చింది ఫుడ్ కూడా దొరికింది. ఫర్ ఎగ్జాంపుల్ బల్లులు ఎక్కడ ఉంటాయి సార్? మేము ఉదాహరణకి తీసుకున్నాం, ట్యూబ్లైట్ వెనక, డే టైంలో ఎక్కడో గ్యాప్లో ఉంటుంది. అలాంటి ప్లేసెస్ అవకాశం లేకుండా వచ్చేస్తాం అనుకోండి, అప్పుడు షెల్టర్ ఇవ్వకుండా అవుతాం. ఓకే, లాస్ట్ వచ్చేసి మాది పెస్ట్ కంట్రోల్కి డిస్ట్రక్షన్లు కూడా 2 ఉన్నాయి సార్. ఈరోజు మనం చూస్తే కనుక క్యాన్సర్ రిలేటెడ్ చాలా కేసెస్ వింటాం. క్యాన్సర్ రిలేటెడ్. ఈ క్యాన్సర్ ఏమవుద్ది సార్? స్మోకింగ్ లాగా. ఒక రోజు తాగితే ఏమవుదు, 2 రోజులు తాగితే నేను చచ్చిపోతున్నాను చెప్పలేను, సంవత్సరాలకు చెప్పలేము. బట్ ఓవర్ ఎ లాంగ్ పీరియడ్ ఇట్ విల్ ఎఫెక్ట్. సిమిలర్గా కూడా మేము ఎందుకు కస్టమర్స్ మీరు ఇందాక అడిగినారు కదా, చాలా మంది వస్తున్నారు, చేస్తున్నారు, పోతున్నారు. ఈ ఇండైరెక్ట్ ఎఫెక్ట్స్ ఇవన్నీ చూస్తే కనుక నేను ఏదో మందు కొట్టిపోయినాను. చాలా కొన్ని పెస్టిసైడ్స్, వీళ్ళు యూజ్ చేసే పెస్టిసైడ్స్ నార్మల్గా తెలియని వాళ్ళండి, ఎందుకంటే వాళ్ళకు లైసెన్స్ అక్కడ వేరే వాళ్ళు అమ్మే వాళ్ళు కూడా ఇవ్వట్లేదు ఈ మధ్యలో. ఓకే, డిస్ట్రిబ్యూటర్ ఉంటారు, వాళ్ళు కూడా కొద్దిగా రెస్ట్రిక్షన్స్ చేస్తున్నారు. అక్కడ కూడా ఇంకా రాలేదు అక్కడ వరకు. బట్ అక్కడ యూజ్ చేసినప్పుడు ఏంటి, మీరు ఇనేల్ చేసుకుంటున్నారు, ఇండైరెక్ట్గా ఎఫెక్ట్ అవుతుంది. సో అందుకని చెప్పేసి మనం ఇవన్నీ ప్రాసెస్ చేస్తాం. మా 4Dలో ఇవన్నీ చెప్తా ఉంటాం మా టెక్నీషియన్స్కి.
సో మీరు అదే ఇప్పుడు కెమికల్స్ క్యాన్సర్ అంటే ఈ క్వశ్చన్ అడగాలనిపిస్తుంది. మనం బొద్దింకలకు కానీ చెదలకు కానీ వచ్చి మందు పెడతారు, మందు కొడతారు. ఎస్పెషల్లీ ఫర్ చెదలకైతే చాలా ఘాటు స్మెల్ కూడా వస్తుంటుంది. ఈ బొద్దింకలు పెట్టే వాళ్ళు అంటారు ఇది ఏం కాదు సార్, ఆర్గానిక్, చైల్డ్ సేఫ్టీ అంటారు. నిజంగా అవి ఆర్గానిక్ అండ్ చైల్డ్ సేఫ్టీనా? అంటే మనం ఎప్పుడు టేస్ట్ అయితే చేయలేం అనుకోండి, అది వేరే విషయం. నిజంగా వాళ్ళు చెప్తున్నట్టు ఆర్గానిక్ అండ్ చైల్డ్ సేఫ్టీనా? మనకి ఎలాంటి హాని ఉండదా? మరి బొద్దింకలు తెచ్చిపోతున్నాయి కదా. లేదు సార్, అలాంటిది ఏంటంటే మీకు నాటు వైద్యం చేసినట్టే. మీకు ఏదైనా సరే ఒక కెమికల్ ఇచ్చినాడు అనుకోండి, MSDS అంటాం, మెటీరియల్ సేఫ్టీ డేటా షీట్. ఇది ఖచ్చితంగా ఉండాలి. లేదు సార్ నాది గ్రీన్ కెమికల్, నేను అది యూజ్ చేస్తున్నాను అంటే మీరు సింపుల్గా అడగొచ్చు. కొందరు ఇప్పుడు ఏంటంటే కొద్దిగా రిఫార్మ్ చేసేసి MSDS అనుకున్నా సేఫ్టీ డేటా షీట్ అంటున్నారు. సేఫ్టీ డేటా షీట్ అంటున్నారు. ఈ సేఫ్టీ డేటా షీట్ ఏంటంటే మీకు దాంట్లో ఈ కెమికల్ ఏంటి, ఓకే దీని నేచర్ ఏంటి, ఎలా రియాక్ట్ అవుతుంది, ఒకవేళ వాటర్లో కలిస్తే ఏమవుతుంది, నీళ్ళలో ఉన్న ప్రాణికి ఏమవుతుంది, చేసే అతనికి ఏమవుతుంది, ఎక్కడ ఫ్లేమబుల్ అవుతుంది, ఎక్కడ ఇవ్వుతుంది, మొత్తం డీటెయిల్స్ ఉంటాయి. కొద్ది ఈ నాలెడ్జ్ MSDS పైన నాలెడ్జ్ ఉన్న వాళ్ళకి తెలిసిపోతుంది సార్. ఓకే, ఈ MSDS అడగాలి. లేదు నాది గ్రీన్ కెమికల్ ఏమవుదంటే అది నాటు వైద్యం లాగా అంతే సార్. దీనికి మీరు ఎవరన్నా అలా చెప్తే మీరు ఖచ్చితంగా ఏంటంటే అడగాల్సింది MSDS, మెటీరియల్ సేఫ్టీ డేటా షీట్. ఇది లేదనుకోండి సార్, అది కానట్టే. ఓకే, అది చాలా ముఖ్యం. ఓకే సూపర్. సో కానీ మనం ఎవరు అడగం రెసిడెన్షియల్లో. అవును సార్, ఏం అడుగుతాం, ఇది సేఫ్టీ ఎలా కాదు. అవును అవును, ఎస్ సార్ 100% అంతే అంతే అంతే, నమ్ముతాం, పెట్టించుకుంటాం అంతే. గుడ్. అని ఇంకోటి సార్, మీకు ఇందాక అడిగిన నేను మర్చిపోయాను. మేము మా టెక్నీషియన్స్కి ఏం చేస్తూ ఉన్నామంటే ఐడి కార్డు ఉంటుంది కదా, డెఫినెట్లీ ఒకటి ఐడి కార్డు ఉంటుంది. దాని తర్వాత ఐడి కార్డు వెనకాల మాకు ఒక QR కోడ్ ఉంటుంది. ఓకే, పెహచాన్ అని స్కాన్ చేసింది అనుకోండి సార్, ఆ అబ్బాయి డీటెయిల్స్ అన్నీ వచ్చేస్తాయి. ఓకే, ఆ అబ్బాయి పేరు, ఆధార్ కార్డు, ట్రైనింగ్స్ అటెండ్ అయింది, ఇవన్నీ ఉంటాయి. ఓకే, సో మీకు అప్పుడు ఏంటంటే ఈజీగా అయిపోద్ది. ఓకే, ఈ అబ్బాయి కరెక్టా కాదా, జెన్యునా కాదా, ఎందుకంటే మీ స్టాఫ్ కాదు. ఎగ్జాక్ట్లీ, ఎందుకంటే మీరు ఫుల్ బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ చేసి డీటెయిల్స్ అన్ని కరెక్ట్ పెడుతున్నారు. కరెక్ట్. ఓకే సార్, ఇప్పుడు మీ ఐ వాంట్ టు గో బ్యాక్, కొంచెం ఇక్కడ పాజ్ ఇచ్చి డిఫరెంట్ స్టోరీ వినాలనుకుంటున్నాను. దానికంటే ముందు మీ బ్రాండ్ నేమ్ డీక్రిమినేటర్స్ ఏంటి సార్? ఏమన్నా ఎనీ స్టోరీ బిహైండ్ దిస్ నేమ్? సార్, ఇప్పుడు మీరు చూస్తే కూడా మనం మన ఈ టాక్స్లో ఫస్ట్ నుంచి చూస్తే కనుక పెస్ట్ కంట్రోల్ అంటున్నాం. అలాగే కంపెనీస్ కూడా చూస్తే బయట వెళ్తే స్టార్ పెస్ట్ కంట్రోల్, A1 పెస్ట్ కంట్రోల్, B1 పెస్ట్ కంట్రోల్, Z పెస్ట్ కంట్రోల్ అనేది అది కామన్ గా పెడతా ఉంటాం, ఎందుకంటే జనాలకి ఈజీగా అర్థం అవుతుంది. సో ఆ దాన్ని మేము బ్రేక్ చేయాలనుకున్నాం. ఓకే, కానీ ఏంటిది ప్రతి ఒక్కరు పెస్ట్ కంట్రోల్ ప్రముఖ కంపెనీ కూడా ఉన్నది పెస్ట్ కంట్రోల్ అని చెప్పేసి, ఏంటి మా దాంట్లో కూడా పెస్ట్ ఉంది. ది అంటే ఫ్రెంచ్ వర్డ్ ది. క్రిమి అంటే ఏంటి సార్? క్రిమి అంటే అన్ని క్రిమి కీటకాలు. సో మళ్ళీ టర్మినేటర్స్లో అతను ఏం చేస్తాడు, ఎనిమిస్ అందరినీ చంపేస్తాడు. ఇక్కడ మీకు ఏంటి? ఓకే, సో ది క్రిమి టర్మినేటర్స్ TRS, ఈ 3 అక్షరాలతో తీసుకొని ది క్రిమినేటర్స్ అని పెట్టాం. క్రిమినల్ని చంపే టర్మినేటరా? టర్మినేటర్స్, ఎగ్జాక్ట్లీ. ఓకే, గుడ్. సో మీరు 9 yearsగా 9-10 years అయిందా సార్? ఇది 9th year సార్, 9th year. బట్ ఓవరాల్గా నాకు ఎక్స్పీరియన్స్ వచ్చేసి 25 years ఉంది సార్. ఓకే, సో అసలు మీ ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ నుంచి మీ జర్నీ చెప్పండి సార్. ఓకే, నేను BSc అగ్రికల్చర్ చేసినాను సార్. ఓకే, BSc అగ్రికల్చర్ చేసిన తర్వాత ఒక చిన్న మనకు క్యాంపస్ ఇంటర్వ్యూలో నాకు ఒక ప్రముఖ కంపెనీలో వచ్చింది. అదేంటంటే టిష్యూ కల్చర్ బనానా ప్లాంట్స్, అరటి చెట్లని స్వతహా కూడా అరటి చెట్లు, దాని పక్కన ఒక మొలక వచ్చిన తర్వాత ఒకటే ఉంటుంది గెల కాసిన తర్వాత మళ్ళీ రాదు, అది కొట్టేసేది. పక్క నుంచి ఒక పిలక వస్తుంది, ఆ పిలకని మళ్ళీ కంటిన్యూ చేస్తారు. దాంట్లో ఏమవుతుందంటే మీకు ఆ రోగ నిరోధక శక్తి తగ్గిపోతుంది.
ఓకే అలాంటి వాటిల్లో. ఓకే సో టిష్యూ కల్చర్ బనానా ప్లాంట్స్ అని చెప్పేసి 2000లో అప్పుడు కొద్ది స్టార్ట్ అవుతుంది. రైతులకు ఈ నష్టం రాకూడదు, ప్రొడక్టివిటీ ఎక్కువ రావాలని చెప్పేసి టిష్యూ కల్చర్ బనానా ప్లాంట్స్ దాంట్లో పైన అక్కడ కుదరలేదు నాకు ఏదైనా సిచ్యువేషన్లో. ఓకే దాని తర్వాత పెస్ట్ కంట్రోల్లో రావడం జరిగింది. ఒక ప్రముఖ కంపెనీలో నేను తీసుకున్నాను. అది ఇండియాలో నెంబర్ 1 కంపెనీ, ఇప్పటికీ కూడా నెంబర్ 1 కంపెనీ. అక్కడ వచ్చిన తర్వాత యాక్చువల్గా నేను డాక్టర్ అవుదామని అనుకున్నాను. అంటే బిఎస్ అగ్రికల్చర్ కదా, ఫస్ట్ రాయాల్సింది ఫస్ట్ బైపీసీ తీసుకున్న వాళ్ళకి ఏంటి డాక్టర్ అవ్వాలని ఉంటుంది. మా ఇంట్లో మా అన్నయ్య కూడా డాక్టరు. ఓకే సార్ ఇక్కడ వచ్చిన తర్వాత ఏంటంటే మీరు చూస్తే కనుక సార్ నా ఉద్యోగము మేము చేసేది డాక్టర్స్ లాగానే ఉంటుంది. మేము మా టెక్నీషియన్స్ కూడా అదే చెప్తాం. ఫర్ ఎగ్జాంపుల్, మీకు దోమ కుట్టిందంటే మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళాల్సిందే కదా, నీ చికిత్స చేసుకోవడానికి వెళ్ళాల్సిందే కదా. అది దోమ కుట్టకుండా మేము చేస్తాం, డాక్టర్లా ఉన్నాం కదా. అలాగే కోవిడ్ టైంలో సార్ మా టెక్నీషియన్స్ వాళ్ళ ప్రాణాలను పణంగా పెట్టుకొని ఎక్కడైతే కోవిడ్ పేషెంట్ ఉన్నా, కోవిడ్ ఇక్కడ ఏరియా వచ్చిందన్నా కానీ కంప్లీట్ శానిటైజేషన్ ఏ రోజు మాకు ఎఫెక్ట్ అవ్వలేదు సార్. చాలా ఆర్గనైజేషన్స్ చేసినాం, చాలా ఇళ్ళులో చేసినాం. నాకే భయం వేసేది కోవిడ్ చనిపోయింది అని చెప్పేసిన తర్వాత మళ్ళీ వాళ్ళు నెక్స్ట్ రావాలంటే అప్పుడు గవర్నమెంట్ రూల్స్ ఏంటి, శానిటైజేషన్ చేసి కొన్ని అవర్స్ మీరు అక్కడ ఎవరైతే చనిపోయిందో ఏదో ఉందో, లేదా చనిపోయకుండా ఈ రూమ్ ఉందనుకోండి, ఈ రూమ్లో కోవిడ్ పేషెంట్ పాజిటివ్ వచ్చిందనుకోండి, దీన్ని మొత్తం శానిటైజేషన్ చేయాలి. ఆ శానిటేషన్ చేస్తాం. సో వీఆర్ వన్ ఆఫ్ ది డాక్టర్స్. సో అలా నాకు నచ్చేసి ఇదేదో బాగుంది కదా, డాక్టర్ అవ్వలేదు, ఎలాగన్నా ఎట్లన్నా సేవ చేస్తున్నాను, నాకు కూడా బాగుతుందని చెప్పేసి అలా కొన్ని రోజులు జర్నీ స్టార్ట్ చేసినాను. దాని తర్వాత ఓకే విదేశాలకు కూడా ట్రై చేద్దాము, ఎందుకు అక్కడ కూడా పోవద్దని న్యూజిలాండ్ వెళ్ళాను నేను. అలా అనుకోని పరిస్థితులు కొన్ని సెట్ అవ్వక మళ్ళీ ఒక 6 నెలలు ఉండి తిరిగి వచ్చేసినాను. తిరిగి వచ్చేసిన తర్వాత మళ్ళీ వరల్డ్ వైడ్లో ఒక ఫేమస్ పెస్ట్ కంట్రోల్ కంపెనీ ఉంది, వాళ్ళు మళ్ళీ పిలిచారు. నా డెస్టినేషన్ అక్కడ వచ్చేసినాడు. మళ్ళీ పెస్ట్ కంట్రోల్ ఫారిన్, మళ్ళీ పెస్ట్ కంట్రోల్ అబ్రాడ్ వెళ్ళాలి, ఏదో చేయాలన్నారు, మళ్ళీ బ్యాక్ టు స్క్వేర్. ఓకే సో ఇక్కడ వచ్చినాను. ఇక్కడ వచ్చి దాంట్లో మళ్ళీ పెస్ట్ కంట్రోల్ చేసినాను. దాని తర్వాత ఒక బ్యాంకింగ్, ఒక ప్రముఖ బ్యాంక్లో వచ్చింది, రీజనల్ హెడ్గా వచ్చింది. సరే బాగుంది కదా, అది అగ్రికల్చర్ సంబంధించింది, అంటే అగ్రి లోన్స్కి ఇవ్వాల్సింది. ఓకే సో అగ్రి లోన్స్, కార్పొరేట్ లైఫ్ చూద్దాం ఎలా ఉంటుంది బ్యాంకింగ్ అని చెప్పేసి అక్కడ కూడా కొన్ని రోజులు చేసినాను. ఇంకా యాక్చువల్గా నేను బిజినెస్ స్టార్ట్ చేయడానికి ప్రముఖము అంటే ఐ షుడ్ థ్యాంక్ మై పేరెంట్స్, మై వైఫ్ సార్. ఓకే మా ఫాదర్ ఎప్పుడు అనేవాడు, అరే నీకు ఇంత ఎక్స్పీరియన్స్ ఉంది కదా, నువ్వు ఎందుకు స్టార్ట్ చేయకూడదు, సమాజానికి ఎందుకు సేవ చేయకూడదు అని. ఇంకా ఆ థాట్ అప్పుడు వచ్చింది. బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు కూడా మా మిస్సెస్, మా స్పౌజ్, ఐ షుడ్ థ్యాంక్ మై ఫ్యామిలీ, మై కిడ్స్, దే హావ్ ఎంకరేజ్. స్టార్టింగ్లో నేను అప్పుడు కొన్ని ప్రముఖులు, నేను ఈనాడులో సండే మ్యాగజైన్స్ చూస్తూ ఉంటాను. దాంట్లో ఏంటంటే ప్రతి వారము ఒక ప్రముఖ ఇండస్ట్రియలిస్ట్ కానీ లేదా ఎవరైనా వాళ్ళ జర్నీ ఏంటి, ఎలా స్టార్ట్ అయ్యారు, దాంట్లో చాలామంది చెప్పేవాళ్ళు. నేను మా ఆవిడ బంగారం తాకట్టు పెట్టి నేను బిజినెస్ స్టార్ట్ చేశాను. నేను స్టార్టింగ్లో ఉన్నప్పుడు మా ఆవిడ కూడా అదే అన్నా సార్, నాకు అది నిజమే కదా, ఈ బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు ఏమండి మనకు వీళ్ళకి జీతాలు ఇవ్వాలి, మీకు ఇక్కడ చేయాలని చెప్పేసి, నా బంగారం ఉంది మీరు పెట్టేసుకోండి, స్టార్ట్ చేద్దాము, మీ ఎన్ని రోజులని మనం 9 to 5 జాబ్ చేస్తాము, 9 to 5 జాబ్ చేస్తాము, మనం కూడా ఒకటి స్టార్ట్ చేద్దాం అని చెప్పేసి. ఐఎమ్ గ్రేట్ఫుల్ టు మై పేరెంట్స్, మై ఫ్యామిలీ, మై స్పౌస్. డెఫినెట్గా సార్, ఫ్యామిలీ సపోర్ట్ లేకపోతే ఎవరు ఏం చేయాలి, చాలా సపోర్ట్. సో అలా నేను అలా మళ్ళీ పెస్ట్ కంట్రోల్, మళ్ళీ అలాగే పెస్ట్ కంట్రోల్. చూసారా సార్, మీరు ఫస్ట్ పెస్ట్ కంట్రోల్ జాబ్ చేశారు, న్యూజిలాండ్ వెళ్ళారు, మళ్ళీ పెస్ట్ కంట్రోల్ జాబ్ చేశారు, కార్పొరేట్ జాబ్ చేశారు, మళ్ళీ వెనకొచ్చి పెస్ట్ కంట్రోల్. అంతే, మన కోర్ ఏదైతే ఉంటుందో అంతే సార్. మళ్ళీ ఇందులో సామెత ఉంటుంది కదా సార్. సో అక్కడికే తిరిగి వచ్చి మొత్తం మీద అందులోనే ఇప్పుడు 9 years నుంచి మీరు రాణిస్తున్నారు. రియల్లీ గ్రేట్. థ్యాంక్ యూ సార్. జ్యువెలరీ పెట్టి మీరు బిజినెస్ స్టార్ట్ చేశారన్నారు. అంటే ఎంత ఇన్వెస్ట్మెంట్తో మీరు ఈ బిజినెస్ స్టార్ట్ చేశారు, ఎంతకాలం మీకు టైం పట్టింది రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ రావడానికి, ఈరోజు ఎట్లా ఉంది, అదేమన్నా జర్నీ చెప్పండి.
సార్ పెస్ట్ కంట్రోల్గా మీరు భారీగా పెట్టుబడి పెట్టడం అవసరం లేదు. బట్ స్టార్ట్ చేసినప్పుడు ఆఫీస్ తీసుకోవాలి, స్పేస్ తీసుకోవాలి, రెంట్ తీసుకోవాలి, టెక్నీషియన్స్ ఒక 4-5 పెట్టుకోవాలి, ఇవన్నీ చేసుకోవాలి. నేను ఇక్కడ నేను ఉద్యోగం చేసేటప్పుడు ఈ చిన్న గ్యాప్ ఏదైతే చెప్పానో 2 years బ్యాంకింగ్ వెళ్ళినప్పుడు ఒక ప్రముఖ ఐటీ కంపెనీ గ్లోబల్ హెడ్ వచ్చేసినాడు, ఇండియా వచ్చినాడు. ఇండియా వచ్చిన తర్వాత వాళ్ళు వేరే పెస్ట్ కంట్రోల్ ఏజెన్సీని హైర్ చేసుకున్నారు. ఆయన ఫామ్ హౌస్లో అందరినీ గెట్ టుగెదర్ పెట్టి సాటర్డే నైట్ పార్టీ ఇచ్చినాడు. అక్కడికి ఫాగింగ్ చేస్తాం చూసారా, ఫాగింగ్ చేస్తాం కదా, ఫాగింగ్ వచ్చే ముందు ఫాగింగ్ చేయాలి. ఆయన నాకు ఫోన్ చేసింది, సురేందర్ నాకు తెలుసు మీరు ఇప్పుడు పెస్ట్ కంట్రోల్లో లేరు, కానీ నాకు కొద్దిగా చాలా క్లిష్టమైన పరిస్థితిలో ఉన్నది, గ్లోబల్ ఓనర్ వచ్చినాడు ఒక కంపెనీ, నాకేమన్నా హెల్ప్ చేయగలుగుతావా? సరే సార్, నో ప్రాబ్లం, దాన్నే ఉంది. ఎక్కడ సార్ మీరు చేసుకుందంటే ఇక్కడ మొయినాబాద్లో ఉన్నది ఫామ్ హౌస్, అక్కడ ఉన్నది. సరే సార్, మనకు తెలిసిన టెక్నీషియన్ ఉన్నాడు, నేను పంపిస్తాను, ఇబ్బంది ఏంటి అంటే ఎంతసేపట్లో పంపిస్తాను సార్, ఒక 1/2 hour టైం ఇవ్వండి మీకు పంపిస్తాను. నాకు పాత పరిచయాలు ఉన్నాయి, ఇదివరకు 12 years చేస్తున్నాను. టెక్నీషియన్స్కి ఫోన్ చేసి అక్కడ, బాబు అక్కడ వాళ్ళకి అర్జెంట్ రిక్వైర్మెంట్ ఉంది, నువ్వేమైనా వెళ్ళగలుగుతావా? సార్ నా మాట కాదని లేదు, నేను వెళ్తాను సార్, 10 minutes ఫాగింగ్ చేసిన. స్టార్ట్ చేసిన తర్వాత జస్ట్ నేను ఎవరు ఫోన్ చేయలేదు, ఏం చేయలేదు సార్, ఒక స్టేటస్లో పెట్టుకున్నాను, ఓకే పెస్ట్ కంట్రోల్ ఇది స్టార్ట్ చేసినాను. ఇమీడియట్గా ఆయన విచ్చేసి, నువ్వు నాకు చెప్పవా, నువ్వు స్టార్ట్ చేసినావని. అక్కడి నుంచి ఒక కంపెనీ వచ్చింది, బహుళజాతి కంపెనీ, వరల్డ్ వైడ్లో ఉన్నారు. అక్కడి నుంచి ఒకటి ఫోర్బ్స్ టాప్ 10 లిస్ట్ క్లయింట్స్కి నేను చేస్తున్నాను సార్. అది నా ఆనందం. ఫోర్బ్స్ 10. సో ఆ డబ్బులు స్టార్టింగ్ ఏదైతే పెట్టినామో ఆ రిటర్న్ వచ్చేసింది నాకు. అది ఇంకా ఇబ్బంది పడలేదు దాన్ని. అక్కడ నుంచి ఇంకా వెనక్కి తిరిగి చూసుకోలేదు, ఇంకా అలా కంటిన్యూ అయిపోయింది. గ్రేట్ సార్, సో వండర్ఫుల్ జర్నీ. సో మస్కిటోస్ అన్నారు, నాకు మస్కిటోస్ గుర్తొచ్చినాయి. వర్షాలు స్టార్ట్ అయ్యింది. అవును సార్, మనకి 2 బాగా ఇబ్బంది పడతాయి, రాత్రులు దోమలు, పగలు ఈగలు. ఆ దోమల కంటే ఈగలే చాలా ఇబ్బంది పెడతా ఉంటాయి. బట్ విల్ కమ్ టు ఈగల్ ఫ్లైస్కి తర్వాత వద్దాము. దోమల కంటే మనం చూసేది ఏంట్రా అంటే, నైట్ వస్తారు జిహెచ్ఎంసీ వాళ్ళు, బాగా పొగబెట్టి వెళ్ళిపోతుంటారు. నాకు అనిపి వాళ్ళు పొగబెట్టినప్పుడు స్మెల్ వస్తుంది, దోవల మంది పెట్టారు అనుకుంటాం, అన్ని తలుపులు తీస్తాం, వస్తుంది పోతుంది, కానీ పెద్దగా ఏమీ అనిపించదు సార్. మళ్ళీ ఆ రోజు నైటే నాకు దోమలు కనబడతాయి, లేదా అట్లీస్ట్ నెక్స్ట్ డే మళ్ళీ మామూలే. ఒక్కరోజు ఎప్పుడో వారానికో నెలకో ఒకసారి వచ్చి పెట్టేసిపోతుంటారు వాళ్ళు. ఇది ఒక్కటేనా దోమలు కంట్రోల్ చేయడానికి ఉన్న మార్గం? ఇంకేమీ లేదా అసలు? ఈ పొగ పెట్టేది కెమికల్ ఏదో యూజ్ చేస్తారు కదా, దానివల్ల మనకేమీ హాని ఉండదు, ఆ స్మెల్ వస్తుంటుంది. నాకు ఒక్కొక్కసారి అనిపిస్తుంది ఇదేదో డీజిల్ పొగలా ఉంది అని కూడా అనిపిస్తుంటుంది. ఏది యాక్చువల్గా జరుగుతుంది ఏంటి మీరు చెప్పండి సార్. కరెక్ట్ సీజన్కి కరెక్ట్ ప్రశ్న సార్. మీరు లైఫ్ సైకిల్ ఆఫ్ ఎ మస్కిటో, దోమ తీసుకుంటే కనుక 80% నీళ్ళలోనే ఉంటుంది. ఎగ్, లార్వా, ప్యూపా అంటాం, ఒక దశలు ఉంటాయి మనకు. ఒక మనిషి దశలో ఏంటంటే చైల్డ్హుడ్, టీనేజ్, మిడిల్ ఏజ్, ఓల్డ్ ఏజ్ అని ఉంటుంది. సో సిమిలర్గా ఇన్సెక్ట్స్లో కూడా ఎగ్, లార్వా, ప్యూపా కొన్ని డిఫరెంట్ కూడా ఉంటాయి. ఈ ఎగ్, లార్వా, ప్యూపా ఈ 3 stages ఏవైతే ఉంటాయో వాటర్లోనే ఉంటుంది. మీరు వాటర్లో కంట్రోల్ చేస్తేనే మీకు మస్కిటో కంట్రోల్ అవుద్ది, దోమల కంట్రోల్ అవుద్ది. ఓకే, మిగిలినది మీకు వచ్చేది ఏంటి, అడల్టే ఎమర్జ్ అవుతుంది, ప్యూపేట్ అయ్యి అడల్టే ఎమర్జ్ అవుతుంది. అడల్ట్ ఎమర్జ్ అయిపోయి ఇక్కడ ఏంటంటే విషయము, ఈ దోమ మనిషిని ఎందుకు కుడుతుంది, ఆ లైఫ్ సైకిల్ కంటిన్యూ అవ్వాలంటే బ్లడ్ కావాలి, దానికి బ్లడ్ మీల్. ఒక్కోసారి ఏమవుతుందంటే మనకు మలేరియా వస్తుంది, ప్లాస్మోడియం అనే ఒక వైరస్ ఉంటుంది, అది ఎవరన్నా సక్ చేసినప్పుడు మమేలియన్ బ్లడ్ అంటారు. అంటే ఒక పాలు ఇచ్చే వాళ్ళంటే మమేలియన్స్ అంటారు, మనము కానీ గేదెలు కానీ ఏమన్నా, వాళ్ళు అక్కడ ప్లాస్మోడియం ఉంటే మనకు వచ్చే ఛాన్సెస్ ఉంటుంది ఆ వైరస్. ఇది ఇంకోటి చాలా మందికి ఈ మధ్య తెలిసిపోయింది, మీకు మగదోమ కర్మదు, కుట్టేదల్లా ఓన్లీ ఆడదోమ. మగదోమ ఏంటి,
చెట్ల వెంబడి ఉండే ఆ శాప్ అని ఒకటి ఉంటుంది, అది తీసుకుంటుంది. ఆడదోమ కంటిన్యూస్ లైఫ్ కావాలని ఇది తీసుకుంటుంది. అంటే ఈ సారీ టూరిస్ట్ ఆడదమ్మ మగవాళ్ళని కొడుతుందా, ఆడవాళ్ళని కూడా కొడుతుందా? అయ్యో ఇంకోటి సరే, అలా వస్తే ఓ పాజిటివ్ ఉన్న వాళ్ళని, అంటే బ్లడ్ గ్రూప్ పాజిటివ్ ఉన్న వాళ్ళని మాకు మాత్రం బాగా గుర్తుంది సార్. అందుకే వీళ్ళు పాజిటివ్ ఉన్నారు అని చెప్పేసి. ఓకే, మళ్ళీ అది కూడా ఉంటుందా? అది కూడా ఉంది సార్. ఇంకోటి, ఇలాంటి బ్లాక్ డ్రెస్ వేసుకోకూడదు. డార్క్ కలర్ షర్ట్స్ ఉన్నాయనుకోండి, బాగా అట్రాక్ట్ అవుతాయి. మీరు అడిగింది కమింగ్ టు ద మెయిన్ పాయింట్, ఫాగింగ్ వల్ల ఉపయోగం 0. కరెక్ట్, మీరు అన్నది. అతను చేసిపోతాడు, మీరు ఇమీడియట్గా వస్తూ ఉంటాయి. దానివల్ల మీరు అంటారు కరెక్టే, డీజిల్ వాసన. మీరు ఈరోజు ఏంటి సార్, ఈరోజు మన అన్ని వెహికల్స్ ఏవి పొగ రావట్లేదు. ఒక ఆటో వెళ్తుంటే ఏదన్నా పొగ వస్తుందంటే మనం ముక్కు మూసుకుంటాం, అవునా కదా? ఎందుకంటే మనకే ఎఫెక్ట్ అవుతుంది. కానీ ఇదేమవుతుందంటే ఇప్పుడు చాలా మందికి అయ్యో ఫాగింగ్ చేయలేదు, అయ్యో దానివల్ల అవుతుంది అని అనుకుంటున్నాం. అది కాదు. మీకు ఇప్పుడు ప్రస్తుతానికి మన ఈడీస్ మస్కిటో, అంటే డెంగ్యూ స్ప్రెడ్ అయ్యే మస్కిటో, డెంగ్యూ ఉన్నది చూసాను సార్, ఆ మస్కిటోస్ కొద్దిగా ఎక్కువగా కనబడుతున్నాయి. ఇవి ఎక్కడ బ్రీడ్ అవుతాయి? మళ్ళీ ఇందాక మనం ఫస్ట్ అనుకున్నట్టు డెంగ్యూ మస్కిటో ఫ్రెష్ వాటర్, ఫ్రెష్ వాటర్ అంటే మీరు ఓవర్ హెడ్ ట్యాంక్, మీకు పూల కుండీలో ఒక్కరోజు నీళ్ళు ఎక్కువైనా సరే, నీళ్ళు పడతాం మనం పర్టికులర్గా, ఎండాకాలమో వానకాలం మొక్కలు అనగా నీళ్ళు పడతాం. నీళ్ళు ఎంత అవసరమో, ఏదైనా ఎంత అవసరమో అంటాం. కొన్ని ఏమవుతుందంటే ఎక్సెస్ వాటర్ ఉందనుకోండి, కింద పాట్ ఉంటుంది, డ్రైన్ పాట్, ఆ పాట్లో ఉంటుంది. 2 days చాలు మస్కిటో బ్రీడ్ అవ్వడానికి. ఓకే, 2 days. సో అలాంటివి మనము నివారణ చేసుకోవాలి. సింక్లో వెసల్లో వాటర్ మీరు డ్రైనేజ్లే అవసరం లేదు మనకి. సో డ్రైనేజ్లో ఉండేది మలేరియల్ మస్కిటోస్. అదే ఫ్రెష్ వాటర్ మస్కిటోస్, ఈ డెంగ్యూ కేసెస్ ఎక్కువ ఉంటున్నాం మనం. ఈ డెంగ్యూ కేసెస్ మ్యాక్సిమం. ఇంకోటి, డెంగ్యూ మస్కిటో ఈజ్ ఏ డే బైటర్, దాన్ని టైగర్ మస్కిటో కూడా అంటాం. ఓహో, ఎందుకంటే ఈ మస్కిటో ఎలా ఉంటుందంటే, టైగర్ పైన ఉండే చారలు ఉంటాయి చూసినరా, అలా ఉంటుంది. డే టైం నే కుట్టుతుంది మీకు, నైట్లో కుట్టదు. మామూలుగా జనరల్గా ఏంటి మనకు దోమలు అనగానే ఈవినింగ్ నైట్, కానీ ఇది డే టైం. ఇవన్నీ ఇంట్లో ఉండే ఫ్రెష్ వాటర్లోనే బ్రీడ్ అవుతుంది. ఇంట్లోనే పెంచుతాం వాటిని, ఇంట్లోనే పెంచుతాం, బయట నుంచి రావు. అంటే గేటెడ్ కమ్యూనిటీ ఉందనుకోండి సార్, ఫ్రెష్ వాటర్ ఎక్కడ ఉంటుందో ఆ వాటర్, ఇవన్నీ కొద్దిగా ఏంటంటే నీట్గా కవర్ చేసి పెట్టుకోండి, అక్కడ బ్రీడింగ్ మనకు కంట్రోల్ అవుతుంది. నేను అలాగే విన్నాను, ఈ డెంగ్యూ దోమ ఎంతవరకు నిజమో మీరే చెప్పాలి. కిందనే ఎగురుతుంది, హైట్ ఎగరదు, కిందే కొడుతుంది అని చెప్తుంటారు, నిజమా? ఏవైనా ఇన్సెక్ట్స్ అంటే సార్, మీరు ఈ డెంగ్యూ దోమ గురించి అలా ఏం లేదు, అట్లా ఏం లేదా? అలా ఏం లేదు, అలా ఏం లేదు. ఓకే, ఇక చేతిలో ఎక్కడన్నా మనిషి భాగంలో. ఇంకోటి, ఫస్ట్ మీకు ఒక వీడియో కూడా పెడతాం సార్. ఒక దోమ అట్రాక్ట్ అవ్వడానికి ఏంటంటే, మనం ఆక్సిజన్ తీసుకొని కార్బన్ డైఆక్సైడ్ రిలీజ్ చేస్తాం, అది దానికి సెన్సర్. ఆ కార్బన్ డైఆక్సైడ్ ఎక్కువ ఎక్కడ ఉందో అక్కడ ఇమీడియట్గా పసిగట్టేస్తుంది. ఇక్కడ కార్బన్ డైఆక్సైడ్ లెవెల్స్ ఎక్కువ ఉన్నాయి, నాకు ఒక ఆహారం దొరికే పదార్థం ఉన్నది, అదొక సిగ్నల్. నెక్స్ట్ ఇందాక అన్నా కదా, డార్క్ క్లాత్స్. మీకు కర్టెన్స్ కూడా డార్క్ వేసుకోకూడదు సార్, కర్టెన్స్ వెనకాల కూడా ఉంటాయి. కర్టెన్స్ కూడా లైట్గా ఉండాలి, లైట్ కలర్ ఉండాలి. డ్రెస్ లైట్ కలర్గా ఉండాలి. ఇవి కొన్ని చర్యలు తీసుకున్నాం అనుకోండి, మనకు ఆటోమేటిక్గా మనకు ఆ ప్రాబ్లం ఉండదు. అదే లేదు మీకు సరే, ఇవి ప్రమోట్ చేయకూడదు, బట్ ట్రెడిషనల్గా మనం పూర్వం మన వ్యవసాయం చేసేవాళ్ళు కానీ, లేదంటే ఇళ్ళల్లో ఉండేవాళ్ళు ఏం చేస్తారంటే, ఈవినింగ్ టైంలో సాంబ్రాణి వేసేవాళ్ళు పొగకు, అది వేసుకోవచ్చు. లేదు, వేప పచ్చి ఆకులు తీసుకోండి, పచ్చి ఆకులు, ఎండిన ఆకులు కానీ వేప ఆకులు వేసినప్పుడు ఆ పొగ వస్తుంది కదా, దానివల్ల కూడా మీకు కంట్రోల్ అవుతుంది. కానీ ఆ పొగ వల్ల మనకేమైనా ఎఫెక్ట్ అంటే, ఈ వేప కదా సార్, మీకు వేపాకు కదా. ఈ ఫాగింగ్లో ఏముంటుంది, డీజిల్ పెట్రోల్ని మీరు బర్న్ చేస్తున్నారు. మరి ఎందుకు సార్ ఈ ఫాగింగ్ వల్ల ఉపయోగం లేదంటే, మరి జిహెచ్ఎంసీ ఎన్ని కోట్లు ఖర్చు పెడుతుంది అంటారు? అది అంటే జిహెచ్ఎంసీ వాళ్ళు రీసెంట్గా కూడా ఒక ట్రయల్ చేసినారు సార్, అక్వా కేవ్3 అని చెప్పేసి, దట్ ఈస్ అండర్ ప్రాసెస్. ముంబైలో, గుజరాత్లో ఆల్రెడీ స్టార్ట్ అయింది. ఈ ఫాగింగ్ కట్ చేసి అక్వా కేవ్3 అంటే మీకు ఈ కోల్డ్ ఫాగింగ్ అంటాం మేము. ఓకే, ఇది మీరు పొగ కొట్టేదేమో థర్మల్ ఫాగింగ్ అంటాం. ఈ కోల్డ్ ఫాగింగ్ లేదంటే రెసిడ్యూ ఎక్కువ ఉంటుంది, మీకు ఒక 6 hours 7 hours కంటిన్యూస్ ఉంటుంది. ఈ పొగ ఏంటి సార్, పొగ అవునా కదా, ఓపెన్ ఏరియాలో ఉండి గాలి వచ్చింది అనుకోండి, పొగ వెళ్ళిపోతుంది.
ఈ సీజన్లో తీసుకోండి అనుకోండి, ఈ జూన్ జూలై ఆగస్ట్ గాలి ఎక్కువ వీస్తూ ఉంటుంది, అవును. ఆ గాలికి వెళ్ళిపోద్ది. కానీ ఈ రెసిడ్యూ కోల్డ్ ఫాగింగ్ చేసినప్పుడు ఒక 5-6 అవర్స్ అట్లా ఉంటుంది. ప్లస్ మీకు పర్యావరణాన్ని కూడా హెల్ప్ చేస్తూ ఉంటుంది మీకు. ఓకే. సో అది కూడా 5-6 అవర్సే చెప్తున్నారు. మెయిన్ ఏంటంటే సార్, వాటర్ని కంట్రోల్ చేయాలి, వాటర్ బాడీస్ని కంట్రోల్ చేయాలి మెయిన్. అది మీకు చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఈ మీ పెస్ట్ కంట్రోల్ కేటగిరీలోకి బర్డ్స్ కూడా వస్తాయి సార్. ఎస్ సార్, బర్డ్ కంట్రోల్. బర్డ్స్ నుంచి కొన్ని వ్యాధులు ఇదో ఐ మీన్ ఒకరి నుంచి ఒకరికి వెళ్తాయి, అంటే ఒక చోట నుంచి ఇంకో చోటకి బర్డ్స్ వల్ల వ్యాధులు వస్తాయి. మనం వింటాం పావురాలు ఆ షిట్ నుంచి కూడా ఆ స్మెల్ పీల్చిన దానివల్ల కూడా వస్తాయని వింటుంటాం. ఈ బర్డ్స్ని కూడా మీరు కంట్రోల్ చేస్తారా? ఎట్లా చేస్తారు అదర్ దాన్ నెట్? సో మీరు బర్డ్స్ మీరు చూడండి, టిపికల్గా ఎలా వస్తుంది మనకు. ఒకటి ఆస్తమా, బ్రాంకైటిస్, ఇవన్నీ కామన్. అంటే పిజన్ ఇన్ఫెస్టేషన్ ఎక్కువ ఉంటాయి. మనం ఏంటంటే పిజన్ ఇన్ఫెస్టేషన్ హై లెవెల్, లో లెవెల్ అంటాం సార్. హై లెవెల్, లో లెవెల్ అంటాం. బర్డింగ్ ఆర్ నట్ పర్చింగ్ ప్లేస్, నెస్టింగ్ ప్లేస్ అంటాం. నివాసం పెట్టుకుందనుకోండి సార్, అది డేంజర్. బర్డ్స్ ఏంటంటే అది కూడా ఫుడ్ ఆహారానికి ఏం చేస్తుందంటే, ఒక చోటనేమో నివాసం ఉంటుంది, వచ్చేసి మీకు అక్కడ ఫుడ్ ఉందనుకోండి తినేసి వెళ్ళిపోతుంది, అది మనకి ఇబ్బంది లేదు. కానీ ఒక్కసారి నివాసం ఏర్పరిచింది అనుకోండి, అక్కడ మనకు డిజీజెస్ స్ప్రెడ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఎలా ఆ షిట్లో ఉంటుంది, బ్రాంకైటిక్స్ సంబంధించింది, ఆస్తమాకి సంబంధించి అవి ఎక్కడ ఉంటాయి, ఏసీ వెంట్లో ఉంటాయి. ఆ వెంట్ త్రూ మనకి ఏసీ వస్తుంది, దానివల్ల మనకు ఇవన్నీ వస్తాయి. మేమేం చేస్తామంటే, ఒకటి నెట్టింగ్, నెక్స్ట్ స్పైక్స్ అని ఉంటాయి, ముళ్ళలాగా ఉంటాయి సార్ అట్లా. ఓకే. అక్కడ ఏంటంటే వచ్చినప్పుడు కూర్చోవడానికి వీలు ఉండదు. ఎక్కడ పెడతారు అది? మనకు ఏసీ వెంట్స్ ఉంటాయి కదా, ఏసీ వెంట్స్, ఓకే, ఎగ్జాట్స్ ఏసీ వెంట్స్ ఉంటాయి కదా, అవుట్ సైడ్ యూనిట్. ఓకే, అక్కడ పెడతారు. అక్కడ పెడతాం. అక్కడికి వచ్చి కూర్చోకుండా ఉంటాయి. ఓకే. లేదు ఇంకా కొద్ది ప్రెమైసెస్ పెద్దగా ఉందంటే నెట్టింగ్ చేస్తాం. ఓకే. ఇప్పుడు అపార్ట్మెంట్ కాంప్లెక్స్ ఉందనుకోండి సార్, దూరిపోతూ ఉంటాయి ఇట్లా, గ్యాప్స్లో నుంచి దూరిపోతాయి, అది దూరం వెళ్ళకుండా అక్కడ గ్యాప్ క్లోజ్ చేస్తాం. నెట్టింగ్ వల్ల మీకు రిజల్ట్ ఎక్కువ వస్తుంది. స్పైక్స్ ఎప్పుడంటే మీకు ఏసీ, కానీ ఏసీ అవుట్డోర్ యూనిట్ నెట్ కవర్. ఎగ్జాక్ట్, అందుకని చెప్పేసి ఏంటంటే మనం అక్కడ స్పైక్స్ యూజ్ చేస్తాం. స్పైక్స్ యూజ్ చేస్తాం. అండ్ ఇప్పుడు పెస్ట్ కంట్రోల్ అన్నారు, ఈ పొద్దింకలైనా చెదైనా మందు పెడితే 3 months 6 months ఆర్ ఇంకా స్ట్రాంగ్ పెడితే ఒక 1 year మళ్ళీ అవి వస్తూనే ఉంటాయి తప్ప కంప్లీట్గా క్యూర్ లాగా ఏమీ లేదనుకుంటున్నాను. ఉందా? అలాంటిది ఏం లేదు సార్, అలాంటిది ఏం లేదు. మీరు ఫర్ ఎగ్జాంపుల్ చెదలకు తీసుకుందాం. మీరు చెదల గురించి మనం మాట్లాడలేదు కాబట్టి, చెదలు మేము 2 రకాల ట్రీట్మెంట్ చేస్తాం. ఒకటి ఏంటంటే ప్రీ కన్సెప్షన్ యాంటీ టర్మైట్ ట్రీట్మెంట్ అంటాం. ప్రీ కన్సెప్షన్ అంటే కన్సెప్షన్ ముందు నుంచే మనం ట్రీట్మెంట్ చేస్తాం. నెక్స్ట్ వచ్చేసి పోస్ట్ కన్స్ట్రక్షన్ యాంటీ టర్మైట్ ట్రీట్మెంట్ అంటాం. ప్రీ కన్స్ట్రక్షన్ ఏంటంటే మీకు పిల్లర్ వస్తుంది, పిల్లర్ వచ్చిన తర్వాత సపోర్టింగ్ బీమ్స్ వస్తాయి, ప్లింత్ బీమ్స్ వస్తాయి కింద, ప్లింత్ బీమ్ కనెక్టింగ్ ఫ్లోర్ ఏరియా ఉంటుంది. ఈ ఫ్లోర్ ఏరియా మేము ట్రీట్మెంట్ చేస్తున్నాం అనుకోండి, ట్రీట్మెంట్ చేస్తే దానికి ఒక సెట్ ఆఫ్ వారంటీ ఇస్తాం, ఒక 5 years 10 years. ఆ 5 years 10 years వరకు ఏమీ రాదు. ఎస్, మళ్ళీ తర్వాత చాలామంది ఏంటంటే 5 years తర్వాత చేసుకోవాలా అని, అలాంటిది ఏం లేదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మా ఇంట్లో నేను చేయించుకున్నాను ట్రీట్మెంట్, ఇప్పుడు 15 years అవుతుంది, ఏం అవ్వలేదు. ఏంటంటే మళ్ళీ మనము నివారణ ఎలా చేస్తున్నాం, నేను అదే అంటున్నాను సార్. మన కండిషన్స్, మన చుట్టుపక్కల ఎలా పెడుతున్నాం, అది మోర్ ఇంపార్టెంట్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రెసిడెన్స్లో ఉందనుకోండి సార్, రెసిడెన్స్లో బొద్దింకలకి మేము 1 in 3 months చేస్తాం, 1 in 4 months కూడా చేస్తాం. ఎందుకంటే అక్కడ ఏంటి శుభ్రత, నీట్నెస్ ఇవన్నీ ఎక్కువ ఉంటాయి. అదే మీరు రెస్టారెంట్స్కి వెళ్ళింది అనుకోండి, వీక్లీ వన్స్ కాదు వీక్లీ ట్వైస్ కుక్ చేస్తాం. ఎందుకంటే అక్కడ ఫుడ్ మెటీరియల్ హ్యాండ్లింగ్ ఎక్కువ ఉంటుంది. పీపుల్ హౌ మచ్ యు ఆర్ కుకింగ్, హౌ మచ్ నీట్నెస్ అనేది చాలా ఇంపార్టెంట్. మన ఇళ్ళల్లో చాలా శుభ్రంగా పెట్టుకుంటాం. ఈవినింగ్ కాగానే ఏం చేస్తాం, జనరల్గా ఇండియన్ ట్రెడిషన్ ఏంటి, రాత్రి భోజనం అయినాక ప్లేట్లు కడిగేస్తాం. ఎందుకు కడిగేస్తాము? సో దట్ ఈ పురుగులు ఏమన్నా అంటే పర్టికులర్గా కాక్రోచెస్ ఇళ్ళల్లో అవుతాయి, అట్రాక్ట్ అవ్వదు. లేదా డస్ట్బిన్లు వేస్తాం, కొద్ది నీళ్ళలో పెట్టేస్తాం. అవన్నీ మనం చేస్తాం, మన హౌస్ వైఫ్స్ చేస్తూ ఉంటారు.
జనరల్గా వాళ్ళు చేస్తూ ఉంటారు. అందుకనే ఇంట్లో ఏంటంటే వన్స్ ఇన్ 4 months, వన్స్ ఇన్ 3 months చేస్తాం. అదే రెస్టారెంట్స్ ఉందనుకోండి, వీక్లీ వన్స్, వీక్లీ ట్వైస్ కూడా చేస్తాం. సో మన ఇల్లులో నీట్ పెట్టుకోం అనుకోండి సార్, అనవసరం లేదు. చాలా మంది అంటారు, కొన్ని మేము ఇలా సజెషన్స్ ఇచ్చినప్పుడు, అదేంటి మేము ఇవన్నీ చేసుకున్నప్పుడు మీరెందుకు అంటారు. ఎగ్జాక్ట్లీ ఫారిన్లో కూడా చేసేది మనకు అంటే, విదేశాల్లో చూస్తే వాళ్ళు ఎంత నీట్గా ఉంటారు. ఓన్లీ మెయింటెనెన్స్, అది మళ్ళీ వచ్చిన తర్వాత డ్యామేజ్ ఇవన్నీ ఎందుకు రాకుండా ఉండటమే. సార్ ఇప్పుడు ఇల్లుకి వస్తాను. ఇప్పుడు మనం సిటీలో ఉంటే ఓన్లీ బొద్దింకల గురించి, ఎలుకల గురించి మాట్లాడుకుంటాం. ఇప్పుడు ఫామ్ హౌస్ ఎక్కువగా ఈ పొలాల్లో కడతారు. ఫామ్ హౌస్ పొలాల్లో అంటే అన్నీ వస్తాయి, ఎలుకలు వస్తాయి, పందికొక్కలు వస్తాయి, పాములు వస్తాయి. సో అక్కడ మీరు ఎట్లా కంట్రోల్ చేస్తారు సార్? అంటే ఇది రాకుండా ఏం చేయగలుగుతారు? ఎందుకంటే జనరల్గా పొలాల్లో ఫామ్ హౌస్ అంటే ఎక్కువగా భయం ఉండేది పాముకి. ఎలకల కంటే కూడా మనకు భయం ఉండదు, మరి పాము అంటే భయం కదా. వీటిని మీరు ఎట్లా కంట్రోల్ చేస్తారు? పాములో సార్ మనకి నేను ఇదివరకు చెప్పిన మన స్టార్టింగ్లో కూడా మనము చంపడానికైతే వీల్లేదు. బొద్దింకలు అంటే స్ప్రే చేసి చంపొచ్చు, అవి రాకుండా ఎట్లా? సో మేము లేటెస్ట్గా మాదంటే స్నేక్ ప్రో స్టేషన్స్ అని ఒకటి ఉన్నాయి. ఓకే, స్నేక్ ప్రో స్టేషన్స్. ఇదేంటంటే మళ్ళీ కెమికల్ కూడా ఆర్గానిక్, అంటే జింజర్ పేస్ట్లో నుంచి ఎక్స్ట్రాక్ట్ చేసింది. దానికి మా దగ్గర MSDS కూడా ఉంది. ఆ జింజర్ పేస్ట్ నుంచి ఎక్స్ట్రాక్ట్ చేసింది ఒక బాక్సెస్ లాగా ఉంటాయి అనమాట. మీ ఫామ్ హౌస్ చుట్టూ ఉన్న మేము ఏం చేస్తామంటే ఈ బాక్సెస్ పెడతాం. ఓకే, దీని ఏంటంటే ఎవ్రీ 10 daysకి, వర్షాకాలం ఉందనుకోండి, ఎవ్రీ 6 daysకి రీఫిల్ చేస్తాం. రీఫిల్ చేసినప్పుడు పాము అక్కడ వచ్చినప్పుడు అంటే ఈ స్మెల్కి రిపెల్ అయిపోతుంది. స్మెల్కి రిపెల్ అయిపోతుంది. నేను ఇందాక మాట్లాడుకున్నాను కదా, చాలా పెస్ట్కి ఏంటంటే స్మెల్, సెన్స్ ఆఫ్ 5 సెన్సెస్లో స్మెల్ వర్క్స్ వెరీ ఫాస్ట్. ఓకే, ఆ స్మెల్కి అయ్యో ఇక్కడ ఏదో భయంకరంగా ఉందని చెప్పేసి వెనక్కి వెళ్ళిపోతుంది. సో వీక్లీ రీఫిల్ చేయాలా? చుట్టూ వీక్లీ రీఫిల్ చేయాలి సార్. వెరీ ఎక్స్పెన్సివ్. వీక్లీ రీఫిల్ చేయాలి. ఓకే, ప్రొటెక్షన్ కావాలంటే చేయాల్సింది. ప్రొటెక్షన్ కావాలి. సో పాములు వచ్చే ప్లేస్ ఉంటే ఇంకా అంతా చేసుకోవాల్సింది. అంతే కదా సార్. ఇంకోటి మీరు చూస్తే కనుక, మొన్న నేను ఒక స్నేక్ సొసైటీ, ఫ్రెండ్స్ ఫర్ స్నేక్ సొసైటీ అని వాళ్ళతో డిస్కస్ చేస్తూ ఉంటే, పాములు కూడా మన ఎన్విరాన్మెంట్కి, అంటే అర్బన్ జంగల్ అయిపోతుంది కదా సార్. ఇదివరకు జంగల్లోనే ఉండేవి, అడవుల్లో ఉండేవి. ఈ అర్బన్ జంగల్ అయిపోయి పర్టికులర్గా నాగుపాము బాగా అడ్జస్ట్ అయిపోతుంది. మనం ఎక్కడ ఉంటున్నామో ఆ లైఫ్ స్టైల్ కూడా చేంజ్ చేసుకుంటున్నాయి. సో కావాలంటే ప్రొటెక్షన్ ఉండాలి సార్. మనకు యాక్చువల్గా ఏంటంటే విషపూరితం ఉన్నాయి మన హైదరాబాద్లో 2 సార్. ఒకటి నాగుపాము, కోబ్రా, 2 రసల్ వైపర్. ఓకే, కోబ్రా కన్నా చాలా డేంజర్ అంటే రసల్ వైపర్, రక్త పింజర అంటారు ఇక్కడ లోకల్లో. ఒకసారి కాటేసింది అనుకోండి, 1/2 hour అంతే, మనిషి టైం ఇయ్యదు, డెడ్లీ. కానీ ఒక బ్యూటీ, 1/2 hour తీసుకునే మెడిసిన్ అని ఉంటుందా? ఉంటుంది, ఉంటుంది. యాంటీవెనమ్ అని చెప్పేసి అంత క్విక్గా వెళ్ళాలి, మనం క్విక్ వెళ్ళాలి. నియరెస్ట్ హాస్పిటల్ ఉండాలి, అక్కడ ఉండాలి కదా సార్. ఆల్ దగ్గర మెడిసిన్ ఉండాలి. ఎగ్జాక్ట్లీ. సో కానీ ఈ రసల్ వైపర్ ఏదైతే అన్నానో, రక్త పింజర, ఇట్ విల్ గివ్ యూ ది వార్నింగ్. హిస్సింగ్ స్నేక్ అంటారు దాన్ని, హిస్సింగ్ స్నేక్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు అక్కడ వస్తూ ఉన్నారు, ఫామ్ ఇక్కడ ఉన్నది, మీరు వచ్చే ముందు దానికి తెలిసిపోద్ది. సౌండ్ చేస్తుంది, బాబు నేను ఇక్కడ ఉన్నాను, నా దగ్గర రావద్దని చెప్తారు. ఏ పామైనా, ఫర్ దట్ మ్యాటర్ సార్, ఏ పామైనా దే విల్ గివ్ ఏ వార్నింగ్ టు అస్. మనం ఏంటంటే ఈ రోజుల్లో మొబైల్స్ ఎక్కువ అయిపోయాయి, ఏదో ఫోన్లో ధ్యానంలో అలా పోయినాం అనుకోండి, అప్పుడు ఏం చేయలేదు. బట్ ఎనీ స్నేక్ విల్ గివ్ ఏ వార్నింగ్. అంటే పాయిజనస్ స్నేక్స్ దే విల్ గివ్ ఏ వార్నింగ్. బాబు నేను ఇక్కడ ఉన్నాను, నా చోటుకి రాకండి, మీరు జాగ్రత్త అని చెప్పేసి. వాటికి ఏం చేయి, వాటి దొరికి వస్తాయి అనిపిస్తే దూరంగా పోతే అవి కూడా అలా అది వెళ్ళిపోతుంది. మనిషి వస్తున్నాడు, వాటికి కూడా భయం సార్. ఒక మనిషి వస్తున్నాడు, ఏదో వేరే జీవి వస్తున్నాడు, ఇట్ విల్ ట్రై టు అవాయిడ్. బట్ ఏది మనం ఇంకా తెలిసో చేస్తే దట్ విల్ బి ప్రాబ్లం. అది ఏమవుద్దంటే అది కొద్దిగా కోల్డ్ బ్లడెడ్ యానిమల్స్ అంటారు వాటిని. సో వెచ్చదనం ఎక్కడుందో అక్కడ చూస్తూ ఉంటారు అనమాట. సో మీకు టిపికల్గా విలేజెస్లో చూస్తే కనుక గడ్డి వాము ఇక్కడ ఉంటే కొద్దిగా ఏంటంటే కొద్దిగా వామ్నెస్ ఎక్కువ ఉంటుంది సార్. మన వాళ్ళు ఇలా చేయి పెట్టినప్పుడు కాటేసే ఛాన్సెస్. మీరు ఇందాక అన్నది చూసుకుంటా, దోమలు కాదు, పాములు మాత్రం మీకు ఎక్కువ
ఎక్కువ 99% ఎక్కడ కాటేస్తుంది ఈ చెయ్యి భాగం, ఈ చెయ్యి భాగం ఇక్కడ, అది ఇక్కడ వరకే, కాళ్ళల్లో ఇక్కడ వరకే. ఓకే. కుట్టేసినప్పుడు ఏంటి, ఇక్కడ ఫస్ట్ ఏంటి సార్ నాకు కాలేదు, ఇక్కడ వరకు రాదు అలా కదా, ఇక్కడనే వేస్తుంది అందేది పాదం పాదం లేదా చెయ్యి ఏదైనా పెట్టినప్పుడు ఇక్కడ. సో 90% అక్కడనే ఉంటుంది. కొన్ని ఎగిరే పాములు ఉన్నాయంటారు తలపైన కూడా, అవి పాయిజనస్ అంత కాము, నాన్ పాయిజనస్. ఒకసారి మనం కార్పొరేట్ సైడ్కి వెళ్దాం సార్. మీరు చాలా కార్పొరేట్ కంపెనీస్కి కూడా మీ సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తున్నారు కదా. సో బిజినెస్ చేసే వాళ్ళకి ఎవరికైనా కూడా ఇంటికి వెళ్ళి బొద్దింకలకి చెదలకి మందులు పెట్టడమే కాకుండా కార్పొరేట్ కంపెనీస్కి ఏఎంసీస్ చేసుకోవాలని ఎవరికైనా ఉంటుంది. సో ఆ రూట్లో ఉన్న వాళ్ళకి ఉపయోగపడే క్వశ్చన్స్. సో ఎవరైనా ఒక కార్పొరేట్ కంపెనీ సర్వీస్ ప్రొవైడర్, ఒక వెండర్ని తీసుకోవాలన్నప్పుడు వాళ్ళు ఏం చూస్తారు? ఆర్ ఒక బిగ్ ఎంఎన్సీ కార్పొరేట్ కంపెనీకి నా సర్వీసెస్ని ప్రొవైడ్ చేయాలంటే నేను ఏమేమి లైసెన్సెస్ తీసుకోవాలి, ఎట్లా అప్రోచ్ అవ్వాలి, దాన్ని ఎలా మెయింటైన్ చేయాలి, టర్మినేట్ అవ్వకుండా, కాంట్రాక్ట్ టర్మినేట్ అవ్వకుండా, ఈ జాగ్రత్తలు ఏమైనా చెప్పగలుగుతారా? ఇది కార్పొరేట్ అనుక మనం ఏం చేద్దామంటే సార్, వీల్ డివైడ్ ఇన్ టు ది ఇండస్ట్రీ వైజ్ జనరల్. సో కార్పొరేట్ బట్ ఇండస్ట్రీ వైజ్. ఫర్ ఎగ్జాంపుల్ ఫార్మా ఉందనుకో, ఫార్మా కంపెనీ తీసుకుంటుంది. వాళ్ళు ఏంటంటే ఫార్మాకి వాళ్ళకేంటి ఎఫ్డిఏ అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే. ఫుడ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్. ఓకే. వాళ్ళు ఎక్స్పోర్ట్ చేయాలనుకుంటే ఎఫ్డిఏ అప్రూవల్ ఉన్నదనుకోండి, వాళ్ళకు ఈజీ అయిపోద్ది. కరెక్ట్. వాళ్ళకి ఈజీ అయిపోతుంది. ఆ ఎఫ్డిఏ ఎప్పుడు ఇస్తుంది మీకు అప్రూవల్? దాంట్లో రకరకాలు ఉంటాయి. అంటే ప్రాసెసింగ్కి ఒకటి ఉంటుంది, ఇంజనీరింగ్కి ఒకటి ఉంటుంది, ప్రొడక్షన్కి ఒకటి ఉంటుంది, వేర్ హౌస్కి ఒకటి ఉంటుంది. అలాగే పెస్ట్ కంట్రోల్ కూడా ఒకటి ఉంటుంది. వాళ్ళు ఒక సర్టన్ గైడ్ లైన్స్ ఇస్తారు. ఒక చెక్ లిస్ట్ మెయింటైన్ చేయాలి, ఇన్ని బాక్సెస్, రోడెంట్ బాక్సెస్ ఇన్ని ఉండాలి, ఇన్సెక్ట్ లైట్ ట్రాప్స్ ఇన్ని ఉండాలి, ఎక్కడ పెట్టాలి, దాన్ని ఎలా మానిటర్ చేస్తున్నాము, వస్తే ఏదైనా ట్రెండ్ అనాలిసిస్ ఎట్లా చేస్తున్నాము. ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇన్సెక్ట్ లైట్ ట్రాప్ అంటే మీరు ఈగలు పట్టే సాధనం ఏదైతుందో, ఇన్సెక్ట్ లైట్ ట్రాప్లో అది ట్రెండ్ చూస్తారు వాళ్ళు. ఫర్ ఎగ్జాంపుల్ కౌంట్ చేయాలి నేను, ఆ ఇన్సెక్ట్ లైట్ ట్రాప్లో ఈ వారం 10 పడ్డాయి, నెక్స్ట్ వారం 10 పడ్డాయి, ఆల్ ఆఫ్ అ సడన్ 20 అయింది అనుకోండి. ఈ 20 ఎందుకు అయింది, దాన్ని ఏంటి రీజన్, రూట్ కాజ్ అనాలిసిస్ చేయాలి. మళ్ళీ అవి కూడా కౌంట్ చేస్తారు సార్? ఎస్ సార్. ట్రెండ్ అనాలిసిస్ ఇవ్వాలి. బల్లులు ఎన్ని పడ్డాయి, ఎలకలు ఎన్ని పడ్డాయి, ఎన్ని పడ్డాయని ఒక ట్రెండ్ రిపోర్ట్ ఇవ్వాలి. దానికి మళ్ళీ ఆడిట్ చేయాలి. సో పెరిగిందనుకోండి, పెరిగిందంటే ఏంటి, ఆటోమేటిక్ ఎక్కడో ఏదో మిస్ అవుతుంది మనకు. ఆ మిస్ అయింది ఏంటి, ఎందుకు వస్తుంది, అవన్నీ ఇవ్వాలి. వాళ్ళకి ఒక సెట్ ఆఫ్ ఉంటాయి అది. సో ఇది యాజ్ ఫార్ యాజ్ మనం ఫార్మాకు సంబంధించి. సో ఈ గైడ్ లైన్స్ అన్ని మీకు తెలియాలి? ఎస్ సార్. ఒకటి లైసెన్స్ ఉండాలి, ట్రైనింగ్ ఉండాలి, రెగ్యులర్ ట్రైనింగ్ సర్టిఫికేట్స్ ఇవ్వాలి, ప్లస్ ఇవన్నీ రిపోర్ట్స్ ఇవ్వాలి. మేము రెగ్యులర్గా రిపోర్ట్స్ ఇవ్వాలి. ఇప్పుడు కొత్తగా వచ్చింది ఏంటంటే ఆన్లైన్ రిపోర్టింగ్ వచ్చింది. వీ హ్యావ్ ఏ యాప్ కాల్డ్ యాజ్ శ్వాస్. ఇట్స్ ఇన్ ద ఫేస్ ఆఫ్ డెవలపింగ్, కొద్దిగా అది ఉన్నది. శ్వాస ఏదైతే అవసరం వెళ్ళానో ఒక మనిషికి, సో అలాగే వీ నేమ్డ్ ఇట్ యాజ్ శ్వాస్ అంటే సర్వీస్డ్ విత్ ఎ స్మైల్, SWAS. సో ఆన్లైన్ రిపోర్టింగ్ కూడా కొందరు అడుగుతూ ఉన్నారు సార్. ఆ ఆన్లైన్ రిపోర్టింగ్ కూడా మనం త్వరలో వస్తుంది. ఇట్స్ ఇన్ ది ట్రయల్ ఫేసెస్. ఓకే. ప్రాజెక్ట్ వర్క్ వస్తుంది, నేను చేసిన కొన్ని గ్లిచెస్ ఉన్నాయి. సో ఆన్లైన్ రిపోర్టింగ్ కూడా ఆడుతారు. అది యాజ్ ఫార్ యాజ్ ది ఫార్మా, వాళ్ళకి FDA ఒక సెట్ ఆఫ్ రూల్స్ ఉంటాయి, దాని ప్రకారం చేస్తుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఫుడ్ ఇండస్ట్రీ, అంటే బిస్కెట్ మ్యానుఫ్యాక్చరింగ్ కానీ, చాక్లెట్ మ్యానుఫ్యాక్చరింగ్ కానీ. బిఫోర్ గోయింగ్ టు ఫుడ్ ఇండస్ట్రీ సార్, ఇప్పుడు ఫార్మా కంపెనీకి ఈ FDAకి సెట్ ఆఫ్ గైడ్ లైన్స్ ఫర్ పెస్ట్ కంట్రోల్ అని ఉంటాయి. సో ఇప్పుడు ఈ ఫార్మా కంపెనీ ఈ పెస్ట్ కంట్రోల్ వెంటనే సెలెక్ట్ చేసుకునేటప్పుడు ఏం చూస్తుంది యాక్చువల్గా, అంటే మీ దగ్గర ఏముండాలని కోరుకుంటుంది? ఓకే. మా దగ్గర ఒకటిసారి లైసెన్స్ అయితే ఖచ్చితంగా మా లైసెన్స్ చూస్తారు. దాని తర్వాత మేము ఏ కెమికల్స్ యూజ్ చేస్తున్నాం, ఓకే, వాళ్ళు ఖచ్చితంగా చూస్తారు. ఈ కెమికల్స్ అప్రూవ్డా లేదా. ఎందుకంటే ఫార్మాలో మీకు పొల్యూషన్ ఉండకూడదు, చాలా మందికి తెలుసు పొల్యూషన్ ఉండకూడదు. వాళ్ళది ఆల్రెడీ పొల్యూటెడ్ ఉంది. మనం సో వాళ్ళకు మనం ఒక లిస్ట్ ఆఫ్ కెమికల్స్ ఇస్తాము వాళ్ళకు. లేదంటే కొన్ని చోట్ల ఏమంటారు, బాబు నువ్వు ఈ కెమికల్స్ యూజ్ చేస్తున్నావా, దీన్ని సాయిల్ ఏంటి ఎఫెక్టు, దీంట్లో ఏంటి ఎఫెక్టు, అవన్నీ అప్రూవల్ అయిపోయిన తర్వాత మనం అది యూజ్ చేయాలి. దాని తర్వాత ట్రైనింగ్ సర్టిఫికెట్,
తర్వాత నా ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ ఇన్ ద ఫార్మా కంపెనీ, ఇది చూస్తారు. దాని తర్వాత మనము ఎక్కడెక్కడ మన ఎస్ఓపి స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ మోస్ట్ ఇంపార్టెంట్. నేను పెస్ట్ కంట్రోల్ చేస్తున్నానంటే ఫ్లై కంట్రోల్కి నా స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ ఏంటి, మస్టో కంట్రోల్కి నా స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ ఏంటి, రోడెంట్ కంట్రోల్కి నా స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ ఏంటి, దాంట్లో వర్షన్స్ మళ్ళీ స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ ఒకసారి కదా, దాని రివిజన్ ఎన్ని రోజులకు ఒకసారి చేస్తున్నాను, ఏ మాడిఫికేషన్ చేస్తున్నాను. ఎంఎస్డిఎస్ ఉందనుకోండి సార్, చాలా మంది తెలియదంటే ఎంఎస్డిఎస్ జనరల్గా ఏంటంటే 5 years వరకే ఇస్తారు. చాలా మంది ఏం చేస్తారంటే ఎంఎస్డిఎస్ ఉంది, ఎంఎస్డి అంటే ఫర్ ఎగ్జాంపుల్ 2026లో ఉన్నాం మనం, 2031కి కొన్ని 3 years వరకు వ్యాలిడిటీ ఉంటే, కొన్ని 5 years ఉంటుంది మ్యాక్సిమం. ఆ 5 years తర్వాత మళ్ళీ ఏమన్నా చేంజెస్ ఉంటే మళ్ళీ ఫ్రెష్ ఎంఎస్డిఎస్ చేయాలి. ఇవన్నీ వాళ్ళకి సబ్మిట్ చేస్తేనే వాళ్ళు అప్పుడు కానీ మనకు అప్రూవ్ చేయాలి. ఓకే. సో ఈ ఎఫ్డిఏకి పెస్ట్ కంట్రోల్ గైడ్లైన్స్ ఉన్నాయన్నారు కదా. సో ఈ ఎఫ్డిఏ అండ్ ఈ పెస్ట్ కంట్రోల్ గైడ్లైన్స్ ఇజ్ ఇట్ సేమ్ ఫర్ ఆల్ ఫారిన్ కంట్రీస్ ఆర్ మళ్ళీ ఇది ఈచ్ కంట్రీని బట్టి కూడా మారుతుంది? సార్, ప్రతి కంట్రీకి సేమ్ ఉంటుంది. ఎఫ్డిఏ వర్క్స్ ఇస్ గ్లోబల్లీ అండ్ మీ పెస్ట్ కంట్రోల్ గైడ్లైన్స్ కూడా గ్లోబల్లీ ఫ్రేమ్డ్ సార్, నాట్ ఫర్ ది కంట్రీ వైజ్. ఏంటంటే మీకు ఏమన్నా ఇన్సెక్ట్స్ కొన్ని డిఫరెన్స్ ఉంటుంది కానీ, బట్ మీరు చూస్తే కనుక చాలా చోట్ల ఈగలు, దోమలు, ఎలకలు, బల్లీలు ఇవి కామన్ ఉంటాయి ఇక్కడ చూస్తున్నాం ప్రపంచంలో. ఇప్పుడు ఈ కంపెనీస్ దోమలకొకరిని, ఎలకలకొకరిని, ఈగలకొకరిని చూస్ చేసుకుంటాయా? అన్నీ కలిపి ఒక్కరే చేసి వాళ్ళని చూస్ చేసుకుంటాయా? ఒకటే వెళ్ళారా? ఒక్కటే. సో ఏంటంటే ట్రైనింగ్ ఇవ్వాలి, రెగ్యులర్గా ట్రైనింగ్ అనేది ఉండాలి. అదేలేండి, అంటే ఇప్పుడు మీరు మీ ఎస్ఓపీస్ అన్ని సబ్మిట్ చేస్తారా? ఎస్. దీంట్లో ఏంటంటే స్నేక్కి మాత్రం ఎక్స్పర్ట్ ఉండాలి సార్. స్నేక్ వచ్చినప్పుడు, ఎందుకంటే వైల్డ్ యాక్టింగ్ చేస్తున్నాం కాబట్టి దీనికి సపరేట్, ఇందాక నేను చెప్పాను. అది మీరు పట్టుకుంటారా ఆర్ యూ రెస్క్యూ సార్? రెస్క్యూ టీమ్ ని యూ విల్ బ్రింగ్ ద రెస్క్యూ టీమ్? yes. ఓకే, సెపరేట్ టీమ్స్ ఉంటాయి. సెపరేట్ టీమ్ సార్, వాళ్ళు ఓన్లీ స్నేక్ కంట్రోల్. డాగ్ ఉందనుకోండి, మేము ఇదివరకు చెప్పాను కదా, డాగ్స్ కూడా మేము ఏం చేయడం లేదు. మేము జిహెచ్ఎంసీ తిని లేకపోతే బ్లూ క్రాస్ తిని టైఅప్ అయిపోయి వాళ్ళని చేసుకొని, వాళ్ళు కొద్దిగా వాళ్ళ షెడ్యూల్. మాకు కాంట్రాక్ట్ ఎప్పుడు ఇస్తారు సార్? దే వాంట్ టు ఫోకస్ ఆన్ దేర్ వర్క్, అంతే కదా. యా, ఈ పెస్ట్ కంట్రోల్ ఇవన్నీ కాదు కదా, మనకు కాంట్రాక్ట్ ఇచ్చడం మన బాధ్యత. సో ఫర్ దెమ్ మీరు ఒక్కరే పాయింట్ ఆఫ్ కాంటాక్ట్. ఎస్, పంది వచ్చినా, పాము వచ్చినా, ఎగ్జాక్ట్లీ కుక్క వచ్చినా కాల్ మీకే వస్తుంది. కాల్ మాకే వస్తుంది. ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు 4-5 ఉండదు వాళ్ళకి ఒక్కొక్క. మీరు ఎక్స్పర్ట్స్ తీసుకొచ్చి ఎగ్జాక్ట్లీ మీరు ఎందుకు ఫుడ్ ఇండస్ట్రీస్ గురించి చెప్తున్నారు, అది కూడా చెప్పండి. ఫుడ్ ఇండస్ట్రీలో మళ్ళీ స్టాండర్డ్స్ చేంజ్ అవుతాయి. మనం ఇందాక ఫార్మాలో ఎలాగైతే అన్నామో ఎఫ్డిఏ అప్రూవల్ ఉంది. ఫుడ్లో వచ్చేసి హైయెస్ట్ స్టాండర్డ్ ఏంటంటే అమెరికన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ బేకింగ్ అంటారు, ఏఐబి. ఓకే, ఏఐబి. ఇంకోటి బిఆర్సి, బ్రిటిష్ రీటైల్ కన్సార్టియం. ఈ రెండు, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక కంపెనీ ఉంది, ఆ కంపెనీ నేను ఏఐబి సర్టిఫైడ్ కంపెనీ అనుకోండి, వాళ్ళకు వేరే వాళ్ళ కస్టమర్స్ ఈజీగా వచ్చేసి ఓకే వీళ్ళు ఒక స్టాండర్డ్స్ ఫాలో అవుతారు, నేను వీళ్ళ దగ్గర నుంచి పర్చేజ్ చేయొచ్చు. బిఆర్సి ఉంటుంది, బ్రిటిష్ రీటైల్ కన్సార్టియం. ISO 14000 ఉంటుంది. ఓకే, ఈ వీళ్ళు అంటే ఇవెందుకు నాకు సర్టిఫికేషన్స్ తీసుకుంటాం మనము? ఓకే, నేను ఫాలో అవుతున్నాను ప్రాసెస్, ప్రొసీజర్స్, సో ఐఎమ్ వెల్ మెయింటైనింగ్ అని చెప్పేసి ఈ 3 చూస్తారు. దీంట్లో మీకు ఫార్మా ఫుడ్కి సేమ్ ఉంటుంది, సేమ్ ఎస్ఓపీస్ కావాలి, సేమ్ ఇది కావాలి. ఫుడ్లో ఏంటంటే మేము జాగ్రత్త చూసుకోవాల్సిందంటే ఈగలు రాకూడదు. ఎందుకంటే మీరు ఫుడ్ ప్రిపరేషన్ చేసేటప్పుడు ఈగ పడ్డది అనుకోండి సార్, అది పెద్ద డేంజర్. వై ఏ ఫ్లై ఈజ్ కన్సిడర్డ్ యాజ్ డేంజర్? మాట్లాడతాం. ఫ్లై ఎందుకు డేంజర్? ఫ్లైలో ఉండేది సైఫనింగ్ మౌత్ పార్ట్స్ ఉంటాయి సార్. అంటే మనము ఇన్సెక్ట్ ఎలా ఫుడ్ తీసుకుంటుంది డిఫరెంట్, అదొక పెద్ద సబ్జెక్ట్. అగ్రికల్చర్ మీరు తీసుకుంటారు కనుక అదొక పెద్ద సబ్జెక్ట్. మీకు దోమ ఏం చేస్తుంది? కుచ్చుతుంది, సక్కింగ్ అంటారు, పియర్సింగ్ అండ్ సక్కింగ్, రక్తం తాగేస్తుంది. సో మీకు ఈగల్లో అలా ఉండదు, సైఫనింగ్ మౌత్ పార్ట్స్ అంటాం. సైఫనింగ్ మౌత్ పార్ట్స్ అంటే ఏంటి? ఇది కొద్దిగా మీకు ఇంత చేస్తుందా అనుకో. ఫర్ ఎగ్జాంపుల్ ఒక షిట్ ఉంది, ఫ్లై వెళ్ళింది అక్కడ, ఫుడ్ తీసుకోవాలంటే ఏం చేస్తుంది? ఫస్ట్ సలైవా అంటే లాలాజలం దానిపైన విసిరి, కానీ అప్పుడు కానీ దాని లోపలికి పోదు. అక్కడ తీసుకున్నది మీకు ఇక్కడ వచ్చింది,
మీ ఫుడ్ మంచి ఆహారం ఇంకేం చేస్తుంది, అక్కడ తీసుకుని ఇక్కడ బయటకి వదిలేదు దాలకు. సో అందుకే ఫ్లై ఈజ్ కన్సిడర్డ్ యాజ్ ది అక్కడ తీసుకొచ్చి ఇక్కడ ఫ్లై ఇన్ఫెస్టేషన్ ఎక్కువ ఉందనుకోండి, డయోరియా అయ్యే ఛాన్సెస్ ఎక్కువ. సో ఫ్లై ఈజ్ మోస్ట్ డేంజరస్ పెస్ట్. ఫ్లైస్కి వాళ్ళు చాలా అగేన్స్ట్. నెక్స్ట్ వచ్చేసి కొన్ని చోట్ల ఏమవుతాయంటే స్పైస్ ఇండస్ట్రీస్ ఉన్నాయి, అంటే మసాలా దాంట్లో మీకు స్టోర్డ్ గ్రెయిన్ పెస్ట్ అని ఉంటుంది. అలాగే ఈ గోధుమ మ్యానుఫ్యాక్చరింగ్ ఉంటాయి, మనకు ఫ్లార్ ఏదైతుందో అక్కడ కూడా స్టోర్డ్ గ్రెయిన్ పెస్ట్ ఉంటుంది. అక్కడికి కంట్రోల్ చేయాలి. అక్కడ మనం ఫ్యూమిగేషన్ చేస్తాం, అక్కడ ఫ్యూమిగేషన్ చేసి అది కంట్రోల్ చేస్తాం. అది ఓకే. మీకు జనరల్గా రెస్టారెంట్స్కి వస్తాయి, మనం రెస్టారెంట్స్ చూసుకుంటే FSSAI స్టాండర్డ్స్ అంటాం. అది బేసిక్ అనమాట, అది గైడ్ లైన్స్ ఫాలో కావాలి. నేను అంటే చిన్న అప్డేట్ సార్ మీకు, 1 month బ్యాక్ నేను ఐఎమ్ నౌ సర్టిఫైడ్ FSSAI పెస్ట్ కంట్రోల్ దాంట్లో వచ్చేసింది. ఇది మళ్ళీ FSSAI ఇచ్చింది, నో వేరే FSSAI ఆల్సో విల్ సర్టిఫై. నౌ దే ఆర్ ఓకే. సో అంటే ఇప్పుడు FSSAI సర్టిఫికేట్ ఇచ్చే ముందు వాళ్ళు సర్టిఫై చేసిన పెస్ట్ కంట్రోల్ వాళ్ళు పెస్ట్ కంట్రోలింగ్ చేస్తున్నారా లేదా అని చూస్తుందా? అలా ఏం లేదు, అట్లా ఏం లేదు. అట్లా లేదు, జస్ట్ ట్రైనింగ్ మనకు ప్రిఫరెన్స్ ఇస్తుంది అంతే, మనకు ప్రిఫరెన్స్ అంతే. ఓకే. ఆబ్వియస్లీ మీకు ఈ ఫుడ్ కంపెనీస్ కూడా మీకు ప్రిఫరెన్స్ ఇచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఓకే. ఇప్పుడు మనం ఇందాక మాట్లాడినాం కదా సార్, ఇప్పుడు మీకు ఫారిన్ ఎక్స్పోర్ట్ చేయాలనుకుంటున్నాం అనుకోండి మెడిసిన్స్ అవన్నీ, మీకు వాళ్ళు ఫస్ట్ అడగాల్సింది FDA అప్రూవ్డ్ ఉందని. ఓకే, FDA అప్రూవ్డ్ అంటే దట్ బికమ్స్ ఈజీ ఫర్ దెమ్ టు సెల్. కరెక్ట్. సో సిమిలర్గా ఫుడ్ ఇండస్ట్రీలో వచ్చేసి AIB BRC అన్నాం కదా, నేను AIB సర్టిఫైడ్, నేను BRC సర్టిఫైడ్ అంటే వాళ్ళ కస్టమర్స్, అంటే వాళ్ళు ఎవరైతే ఎండ్ యూజర్స్ తీసుకుంటారో వాళ్ళకి ఈజీగా అయిపోతుంది. ఓకే, దే కెన్ ఎక్స్పోర్ట్ ఇట్ ఎనీవేర్. వీళ్ళు స్టాండర్డ్స్ ఫాలో అవుతారు, ఇది ఉన్నది వీళ్ళ దగ్గర ఒక స్టాండర్డ్స్ ఉంటాయి అని చెప్పేసి అంతే. సో అది ఇంతకు ముందు నేను ఫార్మాకి అడిగిన క్వశ్చన్ ఇక్కడ అడుగుతున్నాను మళ్ళీ. ఇప్పుడు AIB BRC FSSAI అండ్ ఇంకోటి ఏదో చెప్పారు. సో ఇవన్నీ సర్టిఫికేషన్స్ ఉన్నాయి. సో దే విల్ హ్యావ్ దేర్ ఓన్ గైడ్ లైన్స్ కదా. మళ్ళీ అంటే యూ షుడ్ నో 4 types ఆఫ్ పెస్ట్ కంట్రోలింగ్ గైడ్ లైన్స్. చాలా నాలెడ్జ్ ఉండాలి. అవును సార్. ఇప్పుడు వాళ్ళు ఏంటంటే ఈ FDA కానీ AIB కానీ BRC కానీ మోర్ ఆర్ లెస్ సేమ్ ఉంటాయి, కానీ చిన్న చేంజెస్. బట్ గైడ్ లైన్స్ ఎలా ఉంటాయి అంటే మీకు చెప్తాను సార్. ఫర్ ఎగ్జాంపుల్ మేము రోడెంట్ బేట్ బాక్సెస్ పెడతాం, అంటే ఎలక బోన్లు ఏదైతే పెడతామో ఇవన్నీ ఫ్యాక్టరీస్కి సంబంధించింది కాబట్టి ఫ్యాక్టరీస్ ఎక్స్టర్నల్ పెరిమీటర్, ఓకే, అంటే నా బౌండరీ చుట్టూ ఏ డిస్టెన్స్లో ఉండాలి. బౌండరీ చుట్టూ ఏంటి 60 feet రన్నింగ్ ఫీట్లో ఒకటి ఉండాలి. ఓకే, ఎవ్రీ 60 రన్నింగ్ ఫీట్. అది లేదనుకోండి అది NC కింద వచ్చేసింది. వాళ్ళు ఇన్స్పెక్షన్ వచ్చినప్పుడు నేను ఇక్కడ ఒక బాక్స్ పెట్టి 100 మీటర్లకు ఒక బాక్స్ పెడతా అంటే కుదరదు, పెట్టాను కదా బాక్సెస్ అంటే అలా కాదు. వాళ్ళు యాక్చువల్గా డిస్టెన్స్ కూడా వాళ్ళకి డౌట్ చేసి యాజ్ పర్ గైడ్ లైన్స్ ఉందా లేదా. ఓకే, ఆ బాక్స్ ఎన్ని 60 feet ఎక్స్టర్నల్. బిల్డింగ్ చుట్టూరు ఉంది అనుకోండి, బిల్డింగ్ చుట్టూరు వచ్చేసే లోపల 40 feet, ఎవ్రీ 40 feet ఒక బాక్స్ ఉండాలి. ఓకే, మళ్ళీ ఇక్కడ ఏంటి ఓన్లీ కొన్ని కెమికల్స్ వేస్తారు వాళ్ళు. కొన్ని చోట్ల ఏంటంటారు కేక్స్ పెట్టుకోవచ్చు అంటారు, అంటే పాయిజన్ కేక్, ఎలక అది పెట్టుకోవచ్చు అంటారు. కమింగ్ టు ద ఇన్సైడ్, లోపల మెయిన్ ప్రొడక్షన్ ఏరియా ఏదో ఉందో అక్కడ ఓన్లీ ఎవ్రీ 20 feet ఉండాలి. ప్లస్ ఒక డోర్ ఉంది అనుకోండి, డోర్కి 2 వైపులో ఉండాలి, అటువైపున ఇటువైపున, అంటే ప్రొవిజన్ ఉంటే. కొన్ని చోట్ల ఒకసారి ఓపెన్ చేసి ప్రొవిజన్ ఉండదు, బట్ గైడ్ లైన్స్ అదే డోర్కి 2 పక్కల ఉండాలి. అలాగే మీకు ఇన్సెక్ట్ లైట్ ట్రాప్స్, ఈరోజు ఏదైతే ఈగలది ఏదైతే చూస్తూ ఉంటాం, ఫ్లైట్ ట్రాప్స్ ఏదైతే చూస్తూ ఉంటాం, అది ఆ ట్యూబ్ లైట్ ఏదైతే మీకు ఉంటుంది బ్లూగా కనబడుతుంది చూసారా, అది ఎవ్రీ ఇయర్ చేంజ్ చేయాలి. జనరల్గా ఏంటంటే చేంజ్ చేయాలి. బ్లూ కనబడుతుంది కదా, లైట్ కనబడుతుంది కదా, లైట్ నడుస్తుంది కదా, నో, ఆ UV లైట్ ఏదైతే ఉందో అది ఎవ్రీ ఇయర్ చేంజ్ చేయాలి. చేంజ్ చేసి దాని రికార్డ్ ఏంటి, ఎప్పుడు చేంజ్ చేశారు. ఇక్కడ కేక్ ఉన్నది, కేక్ పెట్టినావు అంటే కేక్ ఎన్ని రోజులకు ఒకసారి పెట్టినావు, దాని రికార్డ్ ఏంటి, దాని కన్జంప్షన్ ఏంటి. ఫర్ ఎగ్జాంపుల్ ఎలక తిన్నదంటే ఎంత గ్రాములు తిన్నది. సో ఇన్ డీటెయిల్డ్ ఉంటాయి. దీనివల్ల ఏంటంటే మనకు ఇందాక చెప్పాను కదా సార్, మనం ఇన్సెక్ట్ లైట్ ట్రాప్లో ఫర్ ఎగ్జాంపుల్ 10 దోమలు పడ్డాయి, రేపు 2nd week 3rd week ఆ మంత్లో ఎక్కువ పడ్డాయి అనుకోండి, సంథింగ్ ఈజ్ రాంగ్ తెలిసిపోతుంది నాకు. ఇవేంటంటే మానిటరింగ్ టూల్స్ అంటాం. నాకు బీపీ పెరిగిందో లేదో, లేకపోతే షుగర్ పెరిగిందో లేదో అంటే మనం టెస్ట్ చేసుకుంటూ ఉంటాం, టెస్ట్ లెవెల్స్. ఇవి పెస్ట్ కంట్రోల్లో ఇవి మానిటరింగ్ టూల్స్. అలాగే మీరు చూసుకుంటే కనుక కాక్రోచ్ మానిటరింగ్ ట్రాప్ అని ఉంటుంది ఒకటి, CMT ట్రాప్. నేను ట్రీట్మెంట్ చేసిపోయినాను, నా ట్రీట్మెంట్ కరెక్ట్ అయిందా లేదా తెలుసుకోవాలంటే ఎట్లా, ఒక కాక్రోచ్ మానిటరింగ్ ట్రాప్ పెడతాం. ఇదేంటి, ఆ కాక్రోచెస్ వచ్చేసి గంపైడ్ లాగానే ఉంటుంది, స్టిక్ అయిపోతాయి.
కాక్రోచ్ కూడా గంపాడు. గంపాడ్ కాక్రోచ్ మానిటరింగ్ ట్రాప్ అంటాం దాన్ని. సో నాకు అక్కడ ఇన్ఫెస్టేషన్ లెవెల్స్ అనేది తెలిసిపోతా ఉన్నది. ఓ అక్కడ ఓకే, రెండు అవ్వచ్చు. ఒకటి పెస్ట్ కంట్రోల్, డీప్ పెస్ట్ కంట్రోల్ అయిపోయిన తర్వాత నేను కాక్రోచ్ మానిటరింగ్ ట్రాప్ పెట్టిన తర్వాత కూడా కాక్రోచెస్ పడ్డాయి అనుకోండి, ఓ నా పెస్ట్ కంట్రోల్ ఎక్కడో మిస్ అయిపోయింది, బ్రీడింగ్ ఏరియా మిస్ అయిపోయింది, ఏదో మిస్ అయిపోయింది. నెక్స్ట్ ఇంకోటి ఏంటి, ఓ ఎక్కడో బ్రీడింగ్ అవుతుంది, పెస్ట్ కంట్రోల్ అయినా కానీ మనం చేసినాం అంటే బ్రీడింగ్ అవుతుంది, కాక్రోచెస్ పెరిగినాయి, ఓ సంథింగ్ దిస్ యూ హ్యాడ్ టు కేర్. సో సిమిలర్గా ఎలకలు ఉన్నాయనుకోండి, ఒక బాక్స్లో 10 బాక్స్లు ఉంటాయి, 10 బాక్స్లో ఓన్లీ మళ్ళీ ఇంకోటి సార్, ఇవన్నిటికీ ఈ స్టాండర్డ్స్లో ఏవైతే చెప్పినామో వీ హ్యావ్ టు నెంబర్ ఈచ్ బాక్స్. ఓకే, ఈచ్ బాక్స్ వీ హ్యావ్ టు నెంబర్ దాంట్లో క్లియర్గా డిస్ప్లే చేయాలి. దాంట్లో ఇంటర్నల్ ఎన్ని ఉన్నాయి, ఎక్స్టర్నల్ ఎన్ని ఉన్నాయి, ఫ్లై ప్యాడ్స్ ఎన్ని ఉన్నాయి, స్ప్రే ఏరియా ఎక్కడ ఉన్నది, ఇవన్నీ నీట్గా స్కిమాటిక్ డ్రైవ్ చేసేసి మేము వాళ్ళకి ఇవ్వాలి. సో మీరు మంత్లీ రిపోర్టింగ్ కూడా ఎస్ సార్, మెయిన్ డాక్యుమెంటేషన్ ఉంటుంది సార్. మనం ఏం చేసినాం, నేను చదువుకున్నాను, నాకు మార్క్స్ నేను 100 మార్క్స్ వచ్చినాయో, 50 మార్క్స్ వచ్చినాయో, 30 మార్క్స్ వచ్చినాయో అంటే రిపోర్టింగ్ చేయాలి. సో ఇవన్నీ రిపోర్టింగ్ సిస్టమ్స్. జనరల్గా ఏమనుకుంటారు, ఓకే ఆ కంపెనీలో పెస్ట్ కంట్రోల్ చేయమన్నా నేను చేసి వచ్చేసాను, కరెక్ట్, ఆ నెలకు ఒకసారి వెళ్ళి పెడితే సరిపోతుంది అన్నట్టు కాకుండా ఈ రిపోర్టింగ్ ఇదంతా కూడా ఉంటుంది. ఓకే, సో మనకేంటంటే అప్పుడు ఎవరు వచ్చినా కానీ, ఏ ఆడిటర్ వచ్చినా కానీ వాళ్ళకి తెలిసిపోద్ది నేనేం వర్క్ చేసినాను, ఎక్కడ ప్రాబ్లం ఉంది, దానికి తగ్గట్టు ఏం చేసినాము, ఇవన్నీ ఉంటాయి. సో అందుకే ఒక పెస్ట్ కంట్రోల్ అనేది ఇవన్నీ ఉంటాయి, సెట్ ఆఫ్ గైడ్ లైన్స్ ఉంటాయి. ఆ గైడ్ లైన్స్ ఖచ్చితంగా ఫాలో అవ్వాలి మనం, ఎస్పెషల్లీ ఇండస్ట్రీస్ కమర్షియల్ సైడ్ వెళ్ళాలంటే ఇవన్నీ తెలియాల్సింది. కరెక్ట్. మీరు అలాగే ఐటీ ఇండస్ట్రీ తీసుకున్నారు అనుకోండి, ఐటీకి మేజర్ పెస్ట్ ఏంటంటే ఫస్ట్ వచ్చేసి రోడెంట్, ఎలక. ఎందుకనుకోండి, ఒక సర్వర్ కేబుల్ కట్ చేసింది అనుకోండి, అంత డౌన్ టైం అవుతుంది. సో మేము ప్రయారిటీ ఏంటంటే, మేము ఎలకలను ఇందాక అన్నట్టు మేము గంపాడ్ పెట్టి కంట్రోల్ చేయడమో లేకపోతే ఏదో కంట్రోల్ చేయడం కాదు. చాలా ఐటీ కంపెనీస్ ఏం చేస్తాయంటే ఆ రోడెంట్ ఎంట్రీ క్లోజర్స్ అని మాత్రం చేయించుకుంటాయి. ఈ ఎలకలు ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఓకే ఫస్ట్ ఇందాక మనం స్టార్టింగ్లో మాట్లాడినప్పుడు 4 Ds ఫస్ట్ ఏంటి సార్, డినై ఎంట్రీ. ఆ ఎంట్రీ ప్రాసెస్ కట్ చేస్తాం, ఆ జాబ్ కూడా చేస్తాం మేము. సో ఎంట్రీ ఎక్కడి నుంచి అవుతుంది, దాన్ని క్లోజ్ చేస్తే మనకి ఎలకలు ఫర్దర్గా రాకుండా ఉంటాయి. సో ఐటీకి మేజర్ పెస్ట్ వచ్చేసి వాళ్ళు కన్సిడర్ చేసేది ఏంటంటే, ఇందాక మనం కేబుల్స్ మొత్తం ఆగిపోతుంది, కంప్లీట్ ఆగిపోతుంది. కానీ నేను 2 days బ్యాక్ ఒక ఇన్స్టాలో ఎక్కడో ఒక పోస్టర్ చూశాను, ఎలక వచ్చి కేబుల్ కట్ చేస్తే ఫైర్ యాక్సిడెంట్ అవుతుంది కంట్రోల్ అని. ఎలక కదా చచ్చిపోవాలి, జనరల్గా వెళ్ళాయి సార్. కానీ ఐటీలో మీకు సర్వర్ కేబుల్ ఏమవుతుందంటే, ఒక చిన్న పదార్థం ఉంటుంది, స్వీట్ లాగా ఉంటుంది, బాగా అట్రాక్ట్ అయ్యి సర్వర్ రూమ్లో కొద్దిగా అటాక్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఓకే, మీరు అలా ఎందుకు సార్, మొన్న మనకు బెంగళూరులో బంగారం దుకాణంలో రోజు బంగారం పోతుంది, 10 గ్రాములు పెట్టుకున్నట్టు నెక్స్ట్ డే వచ్చి చూస్తే 10 గ్రాములు బంగారం లేదు. అదేంటి బంగారం లేదు, ఎవరు దొంగలిస్తున్నారు అని రాలేదు, సీసీటీవీలో లేరు. చీర చూస్తే ఎలక రోజు బంగారం తీసుకెళ్ళి అక్కడ దాచి పెట్టుకుంటుంది, అక్కడే దాచిపెట్టింది, వేరే చోట దాని నివాసం చోట పెట్టుకుంటుంది. సో ఇంకోటి ఏమవుతుంది సార్, ఎలక ఎందుకు అంటే కుడుతుంది అంటే డ్యామేజ్ చేస్తుంది. దాంట్లో ఏమవుతుందంటే, ఎలక మనకు పళ్ళు ఉంటాయి చూసినా, మన పళ్ళు ఆగిపోతాయి. ఫర్ ఎగ్జాంపుల్ చిన్న పిల్లాడు ఉన్నాడు అనుకోండి, ఒక స్టేజ్ వచ్చిందంటే మొత్తం కొన్ని ఊడిపోయి ఆగిపోయి మళ్ళీ ఫ్రెష్గా వస్తే ఆగిపోతుంది. కానీ అదే ఎలకలో చూసింది అనుకోండి, ఒక పార్ట్ ఇన్సిజర్ పార్ట్ అంటే మనము మోలార్, ప్రీమోలార్, ఇన్సిజర్స్ అని మనం డివైడ్ చేసుకుంటాం మన పళ్ళని. డెంటిస్ట్ డాక్టర్లకే తెలుస్తుంది మోలార్, ప్రీమోలార్, ఇన్సిజర్స్ అని అంటాం. ఇన్సిజర్ పార్ట్ అంటే మీరు చెరుకుగడ్డ తినాలనుకున్నా, ఒక చికెన్ ముక్క తినాలనుకున్నా అని మనం ఏంటంటే ఈ పన్ను యూజ్ చేస్తాం, దీన్ని ఇన్సిజర్ అంటారు. లాగడానికి టియరింగ్ పార్ట్ అంటారు, టియరింగ్. అది ఏమవుతుందంటే కంటిన్యూస్ గ్రో అవుతుంది. ఎలకలు ఏంటంటే కంటిన్యూస్ గ్రో అవుతూ ఉంటుంది. అందుకే దారిలో ఏది కనబడుతుంది ఎలక కొరుకుతా ఉంటుంది, నిబ్లింగ్ అంటాం మనం. సో టు కట్ డౌన్ ద గ్రోత్ ఆఫ్ ది టీత్. ఆ టీత్ అలానే పెరిగింది అనుకోండి, ఇట్ విల్ ఎఫెక్ట్ ఇట్స్ బ్రెయిన్. చిన్న ఎలక కదా సార్, చిన్నది ఉంటుంది, ఇట్ విల్ ఎఫెక్ట్ ఇట్స్ బ్రెయిన్. సో అందుకని చెప్పేసి దారిలో ఏదైతే కనబడతా ఉంటుందో అన్ని నిబుల్ చేస్తూ ఉంటుంది. ఎలక మీరు తీసుకుంటే కనుక డైలీ ఒక మంచి యావరేజ్ ఎలక తీసుకున్నా ఒక 50 grams 100 grams డైలీ దాని ఫుడ్ కావాల్సింది. బట్ ఇట్ విల్ డ్యామేజ్ మోర్ బికాస్ ఇట్ హ్యాస్ టు సర్వైవ్. సార్ మీరు ఇంతకుముందు ఫార్మా, ఫుడ్ ఇండస్ట్రీ
వాళ్ళకు ఉండే లైసెన్స్లు, వాళ్ళకు ఉండే పెస్ట్ కంట్రోల్ గైడ్లైన్స్ ఇవన్నీ మాట్లాడుకున్నాము. ఈ రెస్టారెంట్స్కి అట్లాంటి గైడ్లైన్స్ ఏమి ఉండవా? నువ్వు పెస్ట్ కంట్రోల్ చేయాలి, వీక్లీ మంత్లీ రిపోర్టింగ్ చేయాలి, ఇంత నీట్గా ఉండాలి, ఉండకపోతే మీ రెస్టారెంట్ మూసేస్తాం, ఇట్లాంటి గైడ్లైన్స్ ఉంటాయా? ఎస్ సార్, 100%. ఇప్పుడు రీసెంట్గా మనము చూసాము, కొన్ని రెస్టారెంట్స్ మీద వరుసగా దాడి చేసి మూసేయడం జరిగింది. ఆ వీడియోలు, ఫోటోలు చూస్తుంటే అనిపిస్తుంది ఏంటంటే అస్సలు, అంటే చాలా పెద్ద పెద్ద రెస్టారెంట్స్ కూడా ఆ కిచెన్లో అస్సలు నీట్నెస్ మెయింటైన్ చేయడం, బొద్దింకలు అవి తిరుగుతూ ఉండడము. అఫ్ కోర్స్ ఇంకా ఫుడ్ గురించి వదిలేస్తే మన పెస్ట్ గురించే మాట్లాడుకుంటే అస్సలు వీళ్ళు పెస్ట్ కంట్రోల్ చేయరా అన్నట్టుగా అనిపిస్తుంది. అసలు వీళ్ళు చేస్తారా? వాళ్ళ ఫుడ్ పబ్లిక్ అంతా తిని అనారోగ్యం పాలవుతారని వాళ్ళకి తెలీదా? ఎందుకు చేయట్లేదు అంటారు? సార్, ఇది మీరు చూసుకుంటే కనుక ఎనీ రెస్టారెంట్కి FSSAI లైసెన్స్ అయితే మ్యాండేటరీ. అది అది ఎలాగైతే మ్యాండేటరీ ఉందో పెస్ట్ కంట్రోల్ కూడా మ్యాండేటరీ. చాలా మంది ఏంటంటే చేయించుకోరు, లేదా చేయించుకున్నారని మీరు ఇందాక అన్నట్టు ఏదో అన్అథరైజ్డ్ పర్సన్ వస్తాడు ఇలా అలా ఏదో చేసిపోతాడు. నేను స్టార్టింగ్ ఆఫ్ మై కెరీర్ సార్ మీరు తీసుకుంటే కనుక నేను ఐ హావ్ సర్వ్డ్ లాట్ ఆఫ్ ది హోటల్స్. మనకు డైనింగ్ ఏరియాలో బాగా నీట్గా పెడతారు సార్, మంచి లైట్స్, సూపర్ లైట్స్, హైఫై లైట్స్, అది ఇది శుభ్రంగా ఉంటుంది. బట్ ద మూమెంట్ యూ స్టెప్ ఇన్ టు ద కిచెన్, మీరు కిచెన్లో వెళ్తే కనుక అంత చండాలంగా ఇది ఉండదు సార్, అంత చండాలంగా. నో ఎంట్రీ అదర్ దెన్ స్టాఫ్ బట్ నో ఎంట్రీ ఫర్ పెస్ట్ అని పెట్టలే కదా సార్. చాలా హోటల్స్ ఈరోజు ఫెయిలియర్స్ అవుతున్నాయి. అంటే దీనికి అంటే ఇప్పుడు తెలంగాణ గవర్నమెంట్ కూడా దే వాంట్ టు గ్రేడ్ ద రెస్టారెంట్స్ as A grade, B grade, C grade, which is I have seen in Dubai. మీరు దుబాయ్లో చూస్తే కనుక రెస్టారెంట్స్ బయటనే లేబుల్ చేస్తాడు, I have graded A, I have graded B, I have graded C. ఏ అంటే సమ్ గ్రేడ్ ఉన్నది, ఐ డోంట్ నో ఎగ్జాక్ట్లీ, ఐ డోంట్ వాంట్ టు కమెంట్. అంటే ఒక గ్రేడ్ ఇచ్చిండు, ఒక టాప్ గ్రేడ్ ఇచ్చిందంటే ఓకే వీళ్ళందరూ శుభ్రత పెడుతున్నారు, ఇక్కడ ప్రాబ్లం ఏం లేదు, you can enjoy the beauty, you don't find any pest, you don't find any unhygienic conditions. అదొకటి ఉంటుంది. సో ఇప్పుడు తెలంగాణ దుబాయ్ వారు ఎందుకు సార్, మన పక్కన నేను కొన్ని రోజులు ఐ వర్క్ ఇన్ కేరళ, పక్కన ఉన్న కేరళలో తీసుకుంటే కనుక పానీపూరి బండి, యాక్చువల్గా పానీపూరి బండికి కూడా బికాజ్ ఈ సెల్లింగ్ ఏ ఫుడ్ ప్రోడక్ట్, అవును ఫుడ్ ఇస్తా ఉన్నాను. మీరు చూస్తుంటే కానీ చాలా మందికి ఏంది పానీపూరి తినగానే అయ్యో నాకు అడుగు బాగాలేదు అదే అంటుంటారు. ఏం వాడుతున్నారు, ఎట్లా వాడుతున్నారో తెలియదు. దానికి కూడా లైసెన్స్ అవసరం, అవునా? FSSAI లైసెన్స్ అవసరం, వాళ్ళు డిస్ప్లే చేయాల్సిందే. చాలా ఉన్నాయి సార్, మనం ఫాలో అవ్వట్లేదు. అలాగే ఈ రెస్టారెంట్స్ ఏదైతే ఉందో వాళ్ళు ఖచ్చితంగా ఒక లైసెన్స్డ్ ఆపరేటరే ఉండాలి. ఇందాక అన్నట్టు అంటే అట్లాంటి రూల్ ఉందా? ఉంది, లైసెన్స్డ్ ఆపరేటరే ఉండాలి. ఇప్పుడు లైసెన్స్డ్ ఆపరేటర్ నేను చేస్తున్నాను అనుకుంటే అతను కూడా ఫైన్ పడుతుంది. ఇందాక మనం మాట్లాడుకున్న స్టార్టింగ్లో నేను ఎవరినో పిలిపించినాను, ఏదో చేసుకున్నాను, నాకు నేను చూపించుకున్నాను. ఈరోజు చాలా మంది అదిలా కూడా చేస్తున్నాను, నేను వారంలో చేయకుండా చేస్తున్నాను అని చెప్పేసి. కానీ ఆయనకి లైసెన్స్ ఉందా లేదా? లైసెన్స్ ఉన్న వాళ్ళని ఎంగేజ్ చేయాలి. అంటే చిన్న రెస్టారెంట్లు వాళ్ళకి తెలియదనో, వాళ్ళు ఎఫోర్డ్ చేయలేకో, వాళ్ళు ఏదో లోకల్ పర్సన్ పెట్టి పెస్ట్ కంట్రోల్ చేసేసి చూపిస్తున్నారు. మరి ఈ పెద్ద పెద్ద సోకాల్ హైఫై రెస్టారెంట్స్ కూడా ఎందుకు అట్లా చేస్తున్నాయి అంటారు? మరి అది అవగాహన లేక సార్, అవగాహన లేక కొద్దిగా కాస్ట్ అయ్యి కొద్దిగా ఇది చేసి. సో మేము అదే వీఆర్ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ హైలైటింగ్. మేము కొన్ని అందుకే ఇందాక మీకు చెప్పినట్టు FSSAI వాళ్ళతో కూడా మేము ట్రైనింగ్ అయింది. ఒక రీజన్ అవ్వడానికి ఏంటంటే FSSAI సర్టిఫికేట్స్ ఉంది, ఇవన్నీ మ్యాండేటరీ. చాలా మందికి ఏంటంటే ఎడ్యుకేషన్ లేక, కొందరు ఏమో ఎడ్యుకేషన్ తెలిసినాక కూడా షార్ట్ కట్ మెథడ్స్, ఎందుకులే వాళ్ళని తీసుకోండి, ఎందుకంటే లైసెన్స్డ్ ఆపరేటర్ విల్ కాస్ట్ యూ మోర్ సార్, అవునా కదా? ఇప్పుడు ఒక మీరు మనం ఏదైనా తీసుకోవాలంటే డాక్టర్, మంచి లైసెన్స్డ్ డాక్టర్ కావాలంటే వీ హ్యావ్ టు పే ఇట్. అదే RMP ఉంది అనుకోండి, తగ్గి పే చేస్తాము. అదే నాటు వైద్యం ఉన్నారు ఇంకా తక్కువ ఇస్తాం. బట్ అది కట్ షార్ట్ ఆఫ్ ది కాస్ట్ గురించి చాలా మంది చూస్తుంది, విచ్ ఈస్ అల్టిమేట్లీ విల్ ఎఫెక్ట్ ఆన్ దేర్ కస్టమర్స్. ఈ రోజు అవుతున్నది అదే. ఇంకోటి ఈ రెస్టారెంట్లో ఏమవుతుంది సార్, చాలా మటుకు అప్పుడు ఇమీడియట్గా తెలియదు కస్టమర్కి, ఓవర్ రన్ తెలుస్తుంది. ఆ రన్ తెలిసేలోపు ఇక్కడ ఈ బిజినెస్ దెబ్బ అయిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒకటే రెస్టారెంట్కి 2 సార్లు వెళ్ళాను అనుకోండి సార్, అప్పుడు ఏం అవ్వకపోవచ్చు నాకు. ఈ తిన్న తర్వాత విరోచనాలో లేకపోతే డయేరియానో లేకపోతే ఇంకా ఏదన్నా అనుకోండి, అది ఆ రోజు ఆ రెస్టారెంట్ వెళ్ళాను అక్కడ బాగాలేదు అని అట్లా ఇండైరెక్ట్ 1 వీక్ లో ఎక్కడికి వెళ్ళాను ఆలోచిస్తాం కదా, అంతే కదా, ఏం తిన్నాం అన్నది డెఫినెట్గా ఆలోచిస్తాం.
ఇండైరెక్ట్ ఎఫెక్ట్ వాళ్ళు చూసుకోవాలి అది రెస్టారెంట్స్ వాళ్ళు. సో లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు సార్. ఫైనల్గా సార్ వ్యూవర్స్ కోసము పెస్ట్ కంట్రోల్ మీద ఇంట్రెస్ట్ ఉండి పెస్ట్ కంట్రోల్ బిజినెస్లోకి ఎంటర్ అవ్వాలనుకున్న వాళ్ళకి మీరు ఏదైనా సలహా? సార్ పెస్ట్ కంట్రోల్ ఏంటంటే నేను చెప్తాను కదా, మనము సొసైటీకి సర్వ్ చేసినట్టు దీన్ని జాగ్రత్త చేసుకుంటే వీ వెల్కమ్ ఇట్. నేను ఇందాక చెప్పినట్టు ట్రైనింగ్ సెషన్స్ మేము కూడా కండక్ట్ చేస్తాము. NIPHMలో ట్రైనింగ్ సెషన్స్ ఉంటాయి, అటెండ్ అవ్వండి. BSc జువాలజీ ఉన్నా పర్లేదు, కెమిస్ట్రీ యాజ్ ఎ సబ్జెక్ట్ డిగ్రీలో ఉంది. మీరు ఈ 3 ఇన్స్టిట్యూట్లో ఒక 15 days ట్రైనింగ్ తీసుకొని లైసెన్స్ తీసుకొని బ్రహ్మాండంగా ఆపరేట్ చేసుకోండి. మా అసోసియేషన్ రెగ్యులర్గా ట్రైనింగ్స్ కండక్ట్ చేస్తున్నాం. మీకు ఏమైనా ట్రైనింగ్స్ కావాలంటే మేము ట్రైనింగ్స్ ఇస్తాము. ఎవ్రీవన్ ఈజ్ వెల్కమ్ సార్. మేమేమి మానిటరీ లేదు, వీళ్ళే రావాలి ఎందుకంటే వీఆర్ నాట్ ఇన్ టు కాంపిటీషన్ ఈజ్ బెటర్. నేను చదువుతున్నాను, నేను క్లాస్లో 1 అంటే నాకు కింద ఒక 10 members ఉండాలి. నేను ఒక్కనే ఉంటే నేనే టాప్ అంటే అది కాదు కదా సార్. వీ వెల్కమ్ ఎవ్రీవన్. బట్ ఒకటి ఏంటంటే లెట్ దెమ్ ఫాలో ద ప్రాసెస్. నో షార్ట్ కట్స్. చాలా మంది ఏం చేస్తుంది ఈ రోజు అంటే కొన్ని కెమికల్స్ ఉన్నాయి సార్, ఓడర్లెస్ కెమికల్స్ ఫర్ ఎగ్జాంపుల్, మీకు కాస్ట్లీ అవుతుంది. కానీ డైల్యూషన్ రేషియోలో ఓవరాల్గా తీసుకుంటే కనుక సేమ్ రేటే పడుతుంది. వీళ్ళు ఏంటంటే అగ్రికల్చర్ పెస్టిసైడ్స్ వాడకూడదు. అగ్రికల్చర్ పెస్టిసైడ్స్ వేరే, ఇక్కడ అర్బన్ పెస్ట్ కంట్రోల్ పెస్టిసైడ్స్ వేరే. కంప్లీట్. ఇక్కడ ఏమవుద్దామంటే కొన్ని చోట్ల కస్టమర్ది కూడా కొన్ని చోట్ల నాకే ఎన్కౌంటర్ అయింది. మా వాళ్ళు మేము ఆర్డర్లెస్ కెమికల్ యూజ్ చేస్తాం అనుకోండి, ఏంటి స్మెల్లే రావట్లేదు, పురుగు మందు కొట్టినావా నువ్వు, అసలు మందు కొట్టినట్లేదు, నీళ్ళు కొట్టినట్లేదు, స్మెల్ రావట్లేదు. స్మెల్ ఇండైరెక్ట్ గా వాళ్ళకి ఎఫెక్ట్ అవుతుంది సార్. అవునా కదా, వాడు అడుగుతున్నాడని చెప్పి స్మెల్ వచ్చి ఇంకా ఏం చేసాం, అరే కస్టమర్ అడుగుతా ఉన్నాడు ఒప్పుకోవట్లేదు అని చెప్పేసి టెక్నీషియన్ కొన్ని కంపెనీస్ ఒకటి మా టెక్నీషియన్కి ఎఫెక్ట్ అవుద్ది, రెండోది చేయించుకునే వాళ్ళకు కూడా ఎఫెక్ట్ అవుతుంది. ఎందుకంటే రోజు పిలిచాలి కదా. ఎవ్రీవన్ ఈజ్ వెల్కమ్ సార్, ఎవ్రీవన్ ఈజ్ వెల్కమ్. ఓన్లీ ఏంటంటే మీరు ఇంతకుముందు అసోసియేషన్ అన్నారంటే దీనికోసం మీరు ఏమైనా అసోసియేషన్ ఉందా? ఉంది సార్, ఇండియన్ పెస్ట్ కంట్రోల్ అసోసియేషన్, ఈ PMA ఉన్నది, GMA ఉన్నది, చాలా ఉన్నాయి అసోసియేషన్స్. ఎవ్రీ అసోసియేషన్ ఈజ్ టేకింగ్ అప్ దేర్ ట్రైనింగ్ సెషన్స్, టేకింగ్ అప్ ది రెగ్యులర్ ఇంటరాక్షన్స్. గవర్నమెంట్ బాడీస్ కూడా మేము వీఆర్ ఇన్ టచ్ సేయింగ్ దట్ ఇది చేయాలని చెప్పేసి. సో వీఆర్ ఇన్ రెగ్యులర్ టచ్. అసోసియేషన్ లోకల్ పెస్ట్ కంట్రోల్ వాళ్ళ అసోసియేషన్ సిటీ వైజ్ ఉన్నాయి, స్టేట్ వైజ్ ఉన్నాయి. అసోసియేషన్లో మెయిన్ ఏంటంటే ఈ ట్రైనింగ్స్ వేసుకోవాలి సార్. మెయిన్ ట్రైనింగ్స్, వాట్ టు డూ ఇఫ్ సమ్మన్ వాంట్స్ టు ఓపెన్ అప్ ది పెస్ట్ కంట్రోల్, వాట్ ఈస్ ద ప్రాసెస్, వాట్ ఈస్ ద ప్రొసీజర్, అవన్నీ ఇస్తాం. అన్నీ తెలుసుకుని పెట్టండి, ఊరికే బొద్దింకలు మందు పెడదాం అన్నట్టుగా రావద్దు. అన్నీ తెలుసుకుని there's a huge scope. Yes, చాలా స్కోప్ ఉంది. కార్పొరేట్ కంపెనీలు, ఎవ్రీ ఇండస్ట్రీస్ కి పేస్ట్ కంట్రోల్ కావాలి, ప్రతి ఇంటికి కావాలి. అన్ని తెలుసుకొని గైడ్ లైన్స్ ఫాలో అప్ చేసుకుంటే సక్సెస్ఫుల్ బిజినెస్ మ్యాన్ అవ్వచ్చు. ఊరికే సర్వైవల్ కోసం కాకుండా. వండర్ఫుల్ సార్, థ్యాంక్ యూ సో మచ్. లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఓకే, సో మాకు తెలియని చాలా డిఫరెంట్ పెస్ట్ గురించి కూడా చెప్పారు. అండ్ ఈ బిజినెస్లోకి రావాల్సిన వాళ్ళకి కూడా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. థ్యాంక్ యూ సార్, రియల్లీ థ్యాంక్ యూ సో మచ్. ఇట్ వాస్ ప్లెజర్ సార్, ఇట్ వాస్ ప్లెజర్.